Once again, great evening, Andy. Warm welcome to all the participants in this seminar, Andy. నా పేరు లక్ష్మణ్ అండి, స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్ అండి. ఈరోజు మీ ఈ టీమ్ ఎవాల్యుయేషన్ కి ఐఎమ్ ద హోస్ట్ అండి. అండ్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ టుడేస్ స్పీకర్ అండి. హీ ఈస్ నాగేశ్వరరావు ఫ్రమ్ ఖమ్మం అండి, అండ్ మేడం సరిత అండి. నాగేశ్వరరావు యాక్చువల్గా హీ హెస్ డన్ మాస్టర్స్ ఇన్ mathematics and psychology అండి, and professionally is an educator, and he has great success as a counseling psychologist and for last 20 years. And present he is a coach and well recognized online entrepreneur andi, and building assets worldwide andi. And Sarita ma'am, she has in a government sector health department she used to work andi, but because of the freedom she enjoys with the time, full time she is supporting her husband in building the ఆన్లైన్ అసెట్స్ అండి. అండ్ ఈరోజు కొత్త వాళ్ళకి అందరు కూడా యూ మే గెట్ సమ్ క్లూస్ అండి. నెక్స్ట్ 2 to 5 years మీ లైఫ్ ఏ విధంగా యూ వాంట్ టు ప్లాన్ యువర్ లైఫ్, దానికి కొన్ని క్లూస్ దొరుకుతాయండి. కైండ్లీ పే అటెన్షన్ అండి. అండ్ సో నౌ ఐ ఇన్వైట్ ఆన్ ద జూమ్ స్టేజ్ థండరింగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి మిస్టర్ నాగేశ్వరం సరిత. వెల్కమ్ క్యామ్. Thank you sir. Thank you for a warm welcome. Good evening to all. Myself Sarita Nag from Khammam. Last 14 years గా నేను హెల్త్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నాను. ఈ యొక్క గ్రేట్ ఆపర్చునిటీ ద్వారా నేను జాబ్ నుండి ఫ్రీ అయిపోయి ఫుల్ టైం ఎంటర్ప్రినర్ గా వర్క్ చేస్తున్నాను. మీకు కూడా ఈ ఆపర్చునిటీ బాగా యూజ్ అవుతుంది. ఓపెన్ మైండ్ తో. మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇది 1.5 hour ప్రోగ్రామ్ అండి. చివరి ఎండింగ్ వరకు ఉండండి. ఈ ఆపర్చునిటీ గురించి చెప్పడానికి మా హస్బెండ్ ఇన్వైట్ చేస్తారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. లక్ష్మణ్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రాండ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఎవ్రీబడి, అందరికీ శుభ సాయంకాలం, గుడ్ ఈవినింగ్. అందరూ కూడా ఈ టైంలో చాలా రిలాక్స్ అవుతూ టీవీల ముందు కూర్చునేటువంటి టైంలో మీరు టైం పెట్టేసి ఇక్కడ కూర్చున్నారంటే యు ఆర్ రియల్లీ సూపర్. సో అందుకోసం మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను. నా పేరు నాగేశ్వరరావు, బేసికల్లీ టీచర్, అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిలర్గా, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా ఏపీ తెలంగాణ అంతా కూడా వర్క్ చేస్తూ ఉన్నాను. ఓకే, సో ఈరోజు మీరు ఎవరైతే క్యాండిడేట్స్గా మిడిల్ ఆఫ్ ద ప్రాసెస్లో భాగంగా మీరు కాల్కి వచ్చారో మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను. నెక్స్ట్ జరగబోయేటువంటి 1.5 hour ఫుల్ సెషన్ ఉండండి. అఫ్ కోర్స్ 45 minutes to 1 hour బిజినెస్ ప్లాన్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఈ బిజినెస్ లో సక్సెస్ అయినటువంటి పీపుల్ కూడా మీరు డైరెక్ట్ గా చూడొచ్చు. ఓకే, ఇంకా మా గురించి చెప్పాలంటే బిఫోర్ బిజినెస్ మేమేంటి, ఈ బిజినెస్ లోకి ఎందుకు వచ్చాం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే వీ బోత్ ఆర్ ఫ్రమ్ వెరీ వెరీ పూర్ ఫ్యామిలీస్. సో అయినా కూడా కష్టపడి చదువుకున్నాం, గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా సంపాదించుకున్నాం. కానీ ఇది కాదు మనం ఊహించింది, ఇంకా చాలా సక్సెస్ సాధించాల్సి ఉందనేటువంటి తపంతో రకరకాల పనులు చేస్తుండేవాళ్ళం. దానిలో భాగంగా ఒక పెద్ద ట్రెడిషనల్ బిజినెస్ స్టార్ట్ చేశాము. ఆ ట్రెడిషనల్ బిజినెస్ చాలా భయంకరమైనటువంటి దెబ్బ కొట్టి దగ్గర 40 లక్షల రూపాయలు మమ్మల్ని దెబ్బతీసేసింది. సో ఆ టైంలో దాని నుంచి బయటకు రావాలి, కానీ ట్రెడిషనల్ బిజినెస్ చాలా డేంజరస్ అనేటువంటి దాంతో ట్రెడిషనల్ బిజినెస్కి వెళ్ళొద్దని చెప్పేసి మాకున్నటువంటి వర్క్స్ తోటి మేము ఈ బిజినెస్ మా పనులు మొదలు పెట్టాం. యాజ్ ఎ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా నేను కౌన్సిలింగ్ క్లయింట్స్ని పెంచుకోవటం, తర్వాత నాకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉండటంతో మ్యాథ్స్ ట్యూషన్స్, ఐఐటి మ్యాథ్స్ మొదలు పెట్టడం, తను జాబ్లో ఫుల్ బిజీగా ఉండటం, ఖాళీగా ఉంటే తను ట్యూషన్ చూడటం, ఇలా చాలా బిజీగా ఉండేది. అంటే యాక్చువల్గా చెప్పాలంటే బిఫోర్ బిజినెస్ మార్నింగ్ 5 o'clock నా ట్యూషన్ క్లాస్ స్టార్ట్ అయితే 5 to 7 నేను ట్యూషన్ స్టార్ట్ చేసేవాడిని, రన్ చేసేవాడిని. అదే టైంలో నా వైఫ్ వరంగల్లో హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయటం వల్ల తనని పికప్ చేసుకొని తీసుకెళ్ళి మళ్ళీ రైల్వే స్టేషన్లో దింపి వచ్చేసి మా పాపను రెడీ చేసి మళ్ళీ నా జాబ్కి వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ 5కి వచ్చేలోగా మళ్ళీ ఒక పక్క స్టూడెంట్స్ అండ్ ఒక పక్క క్లయింట్స్ రెడీగా ఉండేవాళ్ళు. అలా మళ్ళీ స్టార్ట్ అయిన ప్రస్థానం నైట్ 9:30, 10 వరకు ఉండేది. లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 9:30, అంటే బిఫోర్ 1 hour లేచి రెడీ అవ్వాలి, అండ్ ఆఫ్టర్ 1 hour వరకు కూడా మనం అంత ఏంటి పనులు ముగించుకోవాలి. సో చాలా ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. బట్ అయినా ఇది కాదు భగవంతుడా, మేము వీటన్నిటి నుంచి బయటపడి ఏదో ఒకటి ఒక మంచిది కావాలనేటువంటి ఎదురు చూస్తున్న టైంలో
బయట చాలా ఏంటి మనీ సర్క్యులేటెడ్ స్కీమ్స్ అవి ఇవి చాలా తీసుకొని వచ్చారు చాలా మంది, చాలా చూశాను కూడా నేను. కానీ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా ఉండటం, ప్రొఫెషనల్ కౌన్సిలర్గా ఉండటం వల్ల వచ్చే దాంట్లో ఏది రైటు ఏది రాంగ్ అనేటువంటి ఆలోచించేటటువంటి విచక్షణ జ్ఞానం ఉండటం వల్ల అన్నిటినీ నేను రిఫ్యూజ్ చేసుకుంటూ వచ్చేసాను, అన్నిటినీ అనమాట. ఒకడు వస్తాడు, ఏం లేదు జస్ట్ నువ్వు డబ్బులు కడితే చాలు 3 ఏళ్ళలో అలా అయిపోతావు, జీవితకాలం డబ్బులు వస్తాయని చెప్తాడు. ఒకడు వస్తాడు, ఇగో నేను వాడు స్టార్ట్ చేసి 4 నెలలు అయింది అప్పుడే కార్ అచీవర్ అయ్యాడు అని చెప్పేసి వాడు అంటాడు. మళ్ళీ 2 నెలల తర్వాత చూస్తే వాడి దగ్గర కారు ఉండదు. ఇలా డిఫరెంట్ మనీ సర్క్యులేటెడ్ స్కీమ్స్, లేకపోతే తాడు బొంగరం లేనటువంటి కొన్ని మార్కెటింగ్ ఇవన్నీ కూడా చూసి చాలా విసిగెత్తిపోయాము. బట్ మేము మా పనుల్లో మాత్రం బిజీగా ఉన్నాం. సో వాట్ హ్యాపెండ్ వన్ ఫైన్ ఈవినింగ్ మా ఇద్దరికి క్లోజ్ కామన్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినటువంటి ఒక ఇద్దరు కపుల్ మా ఇంటికి వచ్చారు. సరదాగా వచ్చి ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, మీరేమన్నా చూస్తారా అని చెప్పేసి అడిగారు. ఆల్రెడీ వీఆర్ ఇన్ ద లుకింగ్ జోన్, బట్ చాలా వినుంటం వల్ల ఇది కూడా అలాంటిదేనేమో అనే ఆలోచనకు మేము రాలేదు. ఎందుకంటే వచ్చిన కపుల్ అలా కొంచెం డిఫరెంట్ వ్యక్తులు అనమాట. సో ఓకే మేము రెడీ, ఎంత కట్టాలనేసి అడిగేసాం. ఎందుకంటే ఇప్పటిదాకా వచ్చిన కట్టించుకోవటం మీద బిజీగా ఉన్నారు కాబట్టి ఎంత కట్టాలన్నట్టు అడిగాను. నో కట్టడం కాదు, ఓకే రైట్ అయితే నేను జాయిన్ అయిపోతానని చెప్పేసి అడిగాను. సారీ ఫ్రెండ్, నిన్ను ఇమీడియట్గా నేను జాయిన్ చేసుకోలేను, ఎందుకనంటే ఇందులో ఒక సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్లో నువ్వు సెలెక్ట్ అయితే నేను నిన్ను తీసుకుంటామని అన్నారు. రియల్లీ ఫస్ట్ టైం నేను స్టన్ అయిపోయాను. అంటే అర్థమైంది ఏంటంటే ఇదేదో స్కామ్స్ కాదు, ఇదేదో ప్రొఫెషనల్ బిజినెస్ అయి ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాను. అప్పుడు నాకు నేనుగా ఛాలెంజ్ చేసుకున్నాను, ఎన్నిటినో సాధించుకుంటూ వచ్చిన మనం ఈ ప్రాసెస్లో నేను సెలెక్ట్ కాలేను అనుకున్నాను. స్టార్ట్ చేయండి మీ ప్రాసెస్, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను, నేను సీరియస్ అనుకుంటేనే మీరు తీసుకోండి అని చెప్పాను. ఇప్పుడు మీరు ఎలా అయితే ఒక పారబుల్ ఆఫ్ పైప్లైన్ బుక్ కానీ లేకపోతే 21వ శతాబ్ది వ్యాపారం అనేటువంటి పుస్తకాలు చదవటం ద్వారా మీరు ఈ కాన్ఫరెన్స్కి ఇన్విటేషన్ తీసుకోగలిగారో, లేదా కొంత ప్రాసెస్లో మిమ్మల్ని కొన్ని క్వశ్చనింగ్స్ కొన్ని మీటింగ్స్కి ఇన్వైట్ చేసిన తర్వాత దీనికి ఇలా ఇన్వైట్ చేశారో, అలాగే మేము కూడా చాలా ప్రాసెస్ చేయబడి ఆ ప్రాసెస్ తర్వాత మేము ఇందులోకి తీసుకోవటం జరిగింది. వాట్ హ్యాపెండ్ ప్రాసెస్ చేసి మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకొని మేము ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిన తర్వాత, ఎంటర్ అయ్యేటప్పుడు మాకు ఏవైతే ప్రామిసెస్ చేశారో అవన్నీ కూడా లాస్ట్ 4 years నుంచి మా మెంటర్స్ అంతా కూడా వాటిని ప్రూవ్ చేస్తున్నారు. మేము కూడా అదే విధంగా మమ్మల్ని మేము నిరూపించుకుంటూ వాళ్ళతో హంబుల్గా ఉంటూ మేము కూడా మా లైఫ్ స్టైల్ని చాలా మార్చుకున్నాం. ఎంతగా మార్చుకున్నాం అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, చాలా మందికి ఏదన్నా ఒక ప్రైవేట్ జాబే పెద్ద డ్రీము, ఇంకా గవర్నమెంట్ జాబ్ అంటే చెప్పాల్సిన పని లేదు. బట్ అలాంటిది జాబ్కి వెళ్ళాలా వద్దా అనేటువంటి ఆలోచన చేసినప్పుడు దాన్ని వదిలేయొచ్చు అనేటువంటి ధైర్యంతో జాబ్ను వదిలేసి ఇప్పుడు తను ఫ్రీగా ఉంటుందంటే జస్ట్ 4 yearsలో, అంటే లాస్ట్ 2 years నుంచి షీ ఈజ్ ఫ్రీ అనమాట. అంటే ఎంత ఉంది అనేటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో అందుకే మేమేం చెప్తున్నామంటే కొంచెం ఓపెన్ మైండ్ తోటి మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అఫ్ కోర్స్ మీకు గతంలో చాలా ఏవేవో వినుండొచ్చు, స్కామ్స్, లేకపోతే దానికి లాగుంది దీనికి లాగుంది అని పోల్చుకోవటం మానేసి ఇది మీకు ఎలా వర్కౌట్ అవుతుంది, ఇక్కడ ఏం చేపిస్తానంటున్నారు, ఎలా మీకు సక్సెస్ చేపిస్తానంటున్నారు అనేటువంటి దాన్ని మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పటికే మీకు చెప్పుంటారు ప్రాసెస్లో భాగంగా మీరు సంవత్సరానికి మినిమం ఒక 50 లక్షలు లేకపోతే ఒక 1 కోటి రూపాయలు సంపాదించి పెట్టేటువంటి, ఎవ్రీ ఇయర్ సంపాదించి పెట్టేటువంటి ఒక ఎసెట్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో మేము నేర్పిస్తాము మా మెంటర్షిప్ ప్రోగ్రాంలో అని మీకు ఈ పాటికే చెప్పుంటారు, అవునా? సో కాబట్టి దానికి ఏమేం క్వాలిటీస్ ఉండాలి ఏంటి అనేది అంతా కూడా ప్రాసెస్లో తీసుకుంటారు. సో కాబట్టి ఇక్కడ నేను మీకు చెప్పేటువంటి విషయాలు కొన్ని స్లైడ్ షేర్స్ ద్వారా చూపిస్తాను, ట్రై టు అండర్స్టాండ్ అండి. దిస్ ఈస్ ద బిజినెస్ ఓవర్వ్యూ అండి. నేను చూపించేటువంటి ప్లాన్ తోటే మిమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి మీ ఎంగేజింగ్ పార్ట్నర్ మిమ్మల్ని తీసేసుకుంటారు, మిమ్మల్ని మెంటర్షిప్లో జాయిన్ చేసుకుంటారు అనేటువంటి గ్యారంటీ అయితే నేను ఇవ్వలేను. నేను ఇక్కడ వాట్ ఈస్ ద బిజినెస్ అనేటువంటి దాన్ని జస్ట్ ఓవర్వ్యూ ఇస్తున్నాను. ఈ ఓవర్వ్యూ విన్న తర్వాత ఎస్ దీంట్లో మీరు కంటిన్యూ కావాలనుకుంటే యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద నెక్స్ట్ స్టెప్స్ ఆల్సో. ఆ స్టెప్స్లో కూడా మీరు క్వాలిఫై అయితే దెన్ యూ కెన్ లాంచ్ యువర్ బిజినెస్ విత్ అ గ్రేట్ మెంటర్షిప్ అనమాట. ఓకే, సో వాట్ ఈస్ దట్ అని చూసేటప్పుడు ముందుగా మీకు ఎందుకు మమ్మల్ని ప్రాసెస్ చేస్తున్నారు, మీ ఫ్రెండ్ అయినా మిమ్మల్ని ఎందుకు ప్రాసెస్ చేశారు అనే డౌట్ ఉంటుంది.
సో రీజన్స్ ఫర్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ మ్యూచువల్ ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది చాలా అవసరం. ఎందుకనంటే మనం బిల్డ్ చేయబోయేటువంటి ఎసెట్ ఒక 50,000 కోసమో, ₹1,00,000 కోసమో, లేదా ఉద్యోగం లాగా ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ల కోసమో కాదు. దీన్ని కనుక వన్స్ ఒక అసెట్ ని బిల్డ్ చేస్తే అది మల్టీ జనరేషన్స్ కి డబ్బులు ఇవ్వబోతుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా సెలెక్ట్ చేయాలా వద్దా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గల్లీలో క్రికెట్ ఆడాలంటే ఏముంటుందండి, ఎవరిని పడితే వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. అరే నా వైపు 5 ఉన్నారు, నీ వైపు 4 ఉన్నారు, ఇంకొకటి కావాలి, అరే అక్కడ ఎవడో బుడ్డోడు ఉన్నాడు రమ్మని అని చెప్పేసి, అరే నువ్వు రారా, నువ్వు కూడా మా టీంలో ఉండు, నీకు బ్యాట్ పట్టుకోవడం వచ్చా, చాలు. అక్కడ పెద్ద గేమ్ అవసరం లేదు. కానీ అదే ఒక నేషనల్ టీంలో ఆడాలి, లేదా ఒక ఇంటర్నేషనల్ టీంలో గనక ఆడాలంటే దానికి చాలా ప్రాసెస్ చేసి ఆ ప్రాసెస్ లో అన్ని సెలెక్ట్ అయితేనే అప్పుడు ఫైనల్ గా తీసుకుంటారు. సో ఇక్కడ కూడా అదే మనం తలపెట్టబోతున్నటువంటి ఈ ఎసెట్ బిల్డింగ్ అనేటువంటి మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇది ఆషామాషి కాదు. అంటే ఎవరిని పడితే వాళ్ళని తీసుకునేది కాదు అని అర్థం అనమాట. అందుకోసం ఇక్కడ ఆ లాంగ్ టర్మ్ కలిసి పనిచేయాలి. కాబట్టి మీకు మాకు మ్యూచువల్ ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది చాలా అవసరం. మీరు మమ్మల్ని నమ్మాలి, మేము మిమ్మల్ని నమ్మాలి. ముఖ్యంగా ఈ ట్రాన్స్పరెన్సీ విషయంలో మేము చాలా క్లియర్గా ఉంటాం. ఎందుకనంటే మేము ఏం చెప్తామో అదే చేస్తాము, లేదా ఏది చేయాలనుకుంటున్నామో అదే చెప్తాము. ఇక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఉండదు అనమాట, చాలా క్లియర్గా ఉంటాం. సో కాబట్టి మిమ్మల్ని నుంచి కూడా మేము అలాగే కోరుకుంటూ ఉంటుంటాము. ఇలా చూసేటప్పుడు క్రెడెన్షియల్స్ వర్సెస్ క్యారెక్టర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఎన్ని క్రెడెన్షియల్స్ ఉన్నాయనేటువంటిది అవసరం లేదు, బట్ క్యారెక్టర్ మాత్రం చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ ఈ క్రెడెన్షియల్స్, వీ రెస్పెక్ట్ యువర్ క్రెడెన్షియల్స్. నా క్రెడెన్షియల్స్ ఇది రైట్ ఆర్ రాంగా, నేను వీళ్ళు చెప్తున్నటువంటి దాంట్లో నేను ఉంటే నా ఫ్యూచర్ ఎలా ఉంటుందని ఆలోచించుకునే విచక్షణ జ్ఞానాన్ని నాకు ఆ క్రెడెన్షియల్స్ ఇచ్చాయి. కానీ నాకు ఉన్నటువంటి ఆ 4 degrees ఏవి కూడా నాకు ఈ బిజినెస్ లోకి అంతగా ఏం పనికిరావు అనమాట. ఎందుకంటే ఇక్కడ అంతా మళ్ళీ బేసిక్స్ నుంచి నేర్చుకుంటాము. అందువల్ల ఇక్కడ మనకున్న క్రెడెన్షియల్స్ ఉన్నాయా లేవా అనేది అవసరం లేదు. మన క్యారెక్టర్ ఏంటనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట. అదంతా ప్రాసెస్ లో తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత తెలుసు కదా, ఎందులోనే మనం సక్సెస్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎడ్యుకేషన్ ఏంటంటే ఫ్యాక్ట్స్ వర్సెస్ ఒపీనియన్స్. బయట సొసైటీలో చాలా విషయాల మీద చాలా మందికి రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ ఇప్పుడు ఈ బిజినెస్ గురించి మేము చెప్పినప్పుడు కూడా మీకు రకరకాల ఒపీనియన్స్ ఉండొచ్చు, బట్ ఇంకా అవే ఒపీనియన్స్ పట్టుకొని ఉంటారా మీరు? ఇది ఫ్యాక్ట్ అని తెలిసిన తర్వాత మీరు ఫ్యాక్ట్ నమ్ముతారా, ఇంకా ఒపీనియన్ నే పట్టుకొని చూస్తారా అనేటువంటిది ఒకటి ఇక్కడ చూస్తామన్నమాట. మాకు కావాల్సిందల్లా ఫ్యాక్ట్స్ నమ్మేటువంటి వ్యక్తులు అనమాట. ఓకే, అండ్ ఈ పాటికే మిమ్మల్ని ప్రాసెస్ లో భాగంగా అడిగేసే ఉంటారు, అసలు ఎందుకు మీరు ఏదన్నా చేద్దాం అనుకుంటున్నారు, ఎందుకు మీరు మా మెంటర్షిప్ ప్రోగ్రామ్ లోకి రావాలనుకుంటున్నారు అని చెప్పేసి ఇప్పటికే మిమ్మల్ని సమ్ క్వశ్చన్ చేసి ఉంటారు, వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ డిజైర్స్ అని. సో అందుకోసం బిల్డ్ ఏ కేస్ ఫర్ యువర్ సెల్ఫ్. మీరు అసలు దీన్ని ఎందుకు చేయాలనుకుంటున్నారు అనేది ఒక కారణాన్ని మీరు వెతుక్కోండి. అప్పుడు వెతుక్కుంటే ఏమవుతుందంటే యూ విల్ బికమ్ వెరీ గుడ్ ఇంటిగ్రిటీతో ఉండగలుగుతాం, అవునా, మోర్ హానెస్టీగా ఉండగలుగుతాం. అప్పుడు అకౌంటబిలిటీ మీరు తీసుకోగలుగుతారు. మాకు కావాల్సింది కూడా ఇంటిగ్రిటీ అండ్ అకౌంటబిలిటీతో ఉండేటువంటి పర్సన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటబిలిటీ మీన్స్ మీకు మేము ప్రాసెస్ లో మీరు ఎస్ నా ఫ్యూచర్ డిజైర్ చాలా ఉన్నాయి, నన్ను మీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లోకి తీసుకోండి అన్నారు, ఓకే గుడ్. దీంట్లో ప్రాసెస్ లో భాగంగా మీరు బుక్ చదవాలని చెప్పేసి మేము మీకు బుక్ ఇచ్చాం. మీరు బుక్ ని రియల్ గా ఎంత కాలంలో చదువుతున్నారు, లేదా బుక్ తర్వాత సమ్ మీకు ఆ బుక్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేకపోతే ఎలా ఉందనే దానికి సమ్ ఫాలో అప్ గా 1 hour ఫోన్ కాల్ చేయొచ్చు, మీరు లిఫ్ట్ చేసి ఆన్సర్ చేస్తున్నారా లేదా, అంటే మీ సక్సెస్ లో మీరు ఎదగాలనేటువంటి దాంతో మీరు తపంతో ఉన్నారా లేదా, దానికి బాధ్యత వహించే వ్యక్తులా కాదా అనేటువంటి అంతా కూడా ఇక్కడ అకౌంటబిలిటీలో మేము ప్రాసెస్ లో భాగంగా కొంచెం అర్థం చేసుకోవడం జరుగుతుంది. అండ్ పీపుల్ బిఫోర్ ప్రాఫిట్స్ అండి. అఫ్ కోర్స్ యూ ఆల్సో వెరీ మాకు చాలా ఇంపార్టెంట్ బిఫోర్ అవర్ ప్రాఫిట్స్. అందుకోసమే ఇక్కడ మేము క్యారెక్టర్ ని చాలా చాలా ఇంపార్టెంట్ ఇచ్చేటువంటిది అనమాట. ఓకే, అండ్ మోర్ ఎవర్ మీ అందరికీ తెలుసు ఎనీ సక్సెస్ డిపెండ్స్ అపాన్ ద లెవెల్ ఆఫ్ అంబిషన్. సో ఈ ప్రాసెస్ లో అర్థమైపోద్ది మీ లెవెల్ ఆఫ్ అంబిషన్ ఎంత అని. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు బుక్ ఇస్తే నేను 1 hour తర్వాత చదివేసి నాకు బుక్ ఇచ్చి నా ఫ్రెండ్కి ఫోన్ చేశాను, యా ఐ కంప్లీటెడ్ మై బుక్ అని చెప్పేసి. ఆ తర్వాత అంత స్పీడ్ గా వచ్చిన వాళ్ళు కొద్దిమంది, బట్ రీసెంట్ గా నేను కొద్దిమంది బుక్స్ పంపించాను.
ఎగ్జాక్ట్ 50 మినిట్స్ తర్వాత ఫోన్ చేసి సార్ ఐ హావ్ కంప్లీటెడ్ మై బుక్ అని చెప్పేశారనమాట. వెరీ హ్యాపీ. అండ్ ఒక ఆడియో పంపిస్తే కరెక్ట్గా ఆడియో టైం ఎంత ఉందో ఆ టైం తర్వాత ఫోన్ చేసి ఆ ఆడియోలో నాకు అది నచ్చింది, ఇది నచ్చింది, చాలా బాగుంది సార్, ప్లీజ్ నన్ను మీ మెంటర్షిప్ ప్రోగ్రాంలోకి తీసుకోండి అని చెప్పేసి కాల్ చేశారు. అంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ అంబిషన్ ఎంత వీలైతే అంత త్వరగా నేను సెలెక్ట్ కాబడాలి అని చూసేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. అలా మీ లెవెల్ ఆఫ్ అంబిషన్ ఎంత ఉంది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఫైనల్ గా వచ్చేసి ఇవన్నీ ఓకే, మీకు అర్థమైన తర్వాత ఫ్యాక్ట్స్ తెలిసిన తర్వాత కూడా డెసిషన్ మీరు తీసుకుంటారా, వెళ్ళి ఎవరినన్నా అడుగుతారా? ఎందుకంటే కొద్దిమందిని మేము చూస్తున్నాం కదా, అంతా బాగుంది సార్ సూపర్ గాని నేను మా బావని అడిగి చెప్తా, మా బావమరిదిని అడిగి చెప్తా, లేకపోతే వెళ్ళి అరే ఇప్పుడే నేను ఒక వండర్ఫుల్ బిజినెస్ ప్లాన్ చూశాను రా, చాలా బాగుంది, ఇలా ఇలా అంటున్నారు, నన్ను జాయిన్ అవ్వమంటావా అని అడుగుతారు. పాపం అవతలోడు ఇప్పటి వరకు ఇప్పుడు ఇందాక చెప్పాను కదా నేను ఎన్నో స్కామ్స్ చూశానని, వాడు కూడా అలా చూసి ఉంటాడు, వీడొచ్చి నన్ను ఎందులో నిరికించే పోతున్నాడని. వాడు మైండ్ కూడా పెట్టి ఆలోచించకుండా ఒరే ఇన్ను చూశాను రా ఇలాంటి అని చెప్పేసి మీ డ్రీమ్స్, గేమ్స్, ఫ్యూచర్ డిజైర్స్ అన్ని కొలాప్స్ అయిపోతాయి. అందుకోసం ఇక్కడ నేను అనేది ఏంటంటే, విన్నది మీరు, టైం పెట్టింది మీరు, అర్థం చేసుకుంది మీరు, కాబట్టి డెసిషన్ కూడా మీరు తీసుకుంటే బాగుంటుంది. ఒకవేళ లేదండి నేను మా బావమరిదిని అడగకుండా నేనేం చేయనంటే ఓకే, నో ప్రాబ్లం, తను కూడా ఈ ప్రాసెస్లో చేసి ఆ ప్రాసెస్ తర్వాత అప్పుడు అడగండి తన నిర్ణయం కూడా. అప్పుడు తను ప్రాసెస్ అంతా చూసిన తర్వాత కూడా వద్దని వెళ్ళిపోతే ఓకే గుడ్, ఇద్దరు వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. బట్ ఏమీ తెలియని అన్క్వాలిఫైడ్ పీపుల్ని మనం ఎప్పుడన్నా అడిగితే అది మన జీవితానికి పెద్ద ఉపయోగం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కారు ఉంది, నా కార్ రిపేర్ వచ్చింది, మా ఇంటి పక్కనే డాక్టర్ ఉన్నారు, కొద్ది దూరంలో మెకానిక్ ఉన్నారు, ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలి నేను? ఖచ్చితంగా మీ అందరూ చెప్తారు మెకానిక్ దగ్గరికే. ఓకే, మెకానిక్ నా బండి రిపేర్ చేసి ఇచ్చారు. ఓకే, ఇప్పుడు నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది, మొన్న నా బండికి ప్రాబ్లం వస్తే మెకానిక్ చూశాడు కదా అని నేను మళ్ళీ వెళ్ళి మెకానిక్ని అడుగుతానా నా హెల్త్ ఇష్యూలో? నో, డాక్టర్ దగ్గరికి వస్తాను. అంటే ఇక్కడ ఏంటి, హెల్త్ ఇష్యూలో డాక్టర్ పర్ఫెక్ట్, నాలెడ్జ్ ఉన్నటువంటి అతను, బండి ప్రాబ్లం వస్తే అతను, అంతే కదా. అంటే ఈ మన దగ్గర ఉన్నటువంటి పీపుల్ మీరు డెసిషన్ తీసుకోవడానికి అడిగే పీపుల్ వాళ్ళ ప్రొఫెషనల్స్ లో టాప్ కావచ్చు, వాళ్ళు మంచి ఎడ్యుకేటెడ్ కావచ్చు, బట్ దీని గురించి వాళ్ళకి ఏమైనా తెలుసా? 100% తెలుసుంటే వాళ్ళు ఈ పాటికి ఇలాంటి మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఉండుండేవాళ్ళు కదా. అందువల్ల తెలియనటువంటి వ్యక్తులను అడిగి మీ టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్తున్నాం అనమాట. మీ డిజైర్స్ ని కొలాప్స్ చేసుకోవద్దని చెప్తున్నాం. సో ఎందుకు ఇది అన్నప్పుడు చూడండి, ప్రతి మనిషికి కూడా సమ్ వాల్యూస్ అండ్ డ్రీమ్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ మీకు కూడా చాలా డ్రీమ్స్ ఉండుంటాయి, ఇవన్నీ కానీ ఇందులో కొన్ని కానీ. ఏంటని చూసినప్పుడు మంచి ఇల్లు కావాలి, కార్ కావాలి, మంచిగా ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్స్, వెకేషన్స్ ఎంజాయ్ చేయాలి, చిల్డ్రన్కి అద్భుతమైనటువంటి ఫ్యూచర్ ఇవ్వాలి, లైఫ్ స్టైల్ చాలా బాగుండాలి. అవునా? లైఫ్ స్టైల్ ఏముంటే బాగుంటుంది? బాస్ లేకుండా, మన మీద ఎవరు పెత్తనం చేయకోకుండా, మంచి ఫుల్ టైం ఫ్రీగా ఉండి, ఫ్యామిలీకి ఏదంటే అది ఇస్తూ, పిల్లలకు కావాల్సిన, కుటుంబానికి కావాల్సిన అన్ని అరేంజ్ చేస్తే మనల్ని హీరో లెక్క చూస్తూ ఉంటే మన లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది. అవునా కదా? అలా. అండ్ గుడ్ సేవింగ్స్ కావాలి, అండ్ ఫినాన్షియల్ గా ఫ్రీ అయిపోతే ఎర్లీగా కూడా రిటైర్ అవ్వచ్చు కదా, ఎర్లీ రిటైర్మెంట్ కావాలి. ఇలాంటివన్నీ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. వేర్ యూ వాంట్ టు బీ నెక్స్ట్ కమింగ్ 2 years లోకి ఎలా ఉండాలి, 5 years లోకి ఎలా ఉండాలి, నెక్స్ట్ కమింగ్ 10 years కల్లా ఎలా ఉండాలి అనేటువంటిది మన డ్రీమ్స్ కి సంబంధించినవి. కానీ ఏం జరుగుతుంది తెలుసా, చాలా మంది వాళ్ళ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం వాళ్ళ వాల్యూస్ ని సాక్రిఫైస్ చేస్తున్నారు. వాళ్ళ వాల్యూస్ ని సాక్రిఫైస్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? బాగా సంపాదిస్తే ఇవన్నీ వస్తాయనే దాంతో వాళ్ళ ఫ్యామిలీగా దూరంగా ఉంటున్నారు. కొద్దిమంది అయితే అసలు కంప్లీట్ గా వేరే దేశాల్లో ఉంటున్నారు. ఫ్యామిలీని, ఫంక్షన్స్ ని, రిలేటివ్స్ ని అందరినీ మిస్ అవుతున్నారు. అండ్ వెల్ బీయింగ్, వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా ఫణంగా పెడతారు. రాత్రి బౌళ్ళ షిఫ్ట్లు చేసి వర్క్ చేస్తుంటారు. అండ్ ఫెయిత్, వాళ్ళ మీద వాళ్ళకి ఒక రకమైనటువంటి విశ్వాసం సన్నగిలిపోతుంటది. అండ్ ఫ్రీ ఫ్రమ్ డెబిట్స్ అనుకుంటారు, బట్ ఇట్ నెవర్ ఎండ్స్ అనమాట. ఎందుకంటే డెబిట్స్ కార్డ్స్ వాడేస్తుంటాం, అప్పులు, ఈఎంఐ. అసలు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ డ్రీమ్స్ కాదు నడిపించేది, వాళ్ళ ఈఎంఐసే వాళ్ళు జాబులు చేసేటట్టుగా నడిపిస్తూ ఉంటాయి అనమాట. ఇలా ఇక ప్రిన్సిపల్స్ అప్పుడప్పుడు వదిలేయాల్సి ఉంటుంది, లెగసీ కాన్సెప్ట్ ఉండదు, ఈవెన్ తో స్పిరిచువల్ గా కూడా దే ఆర్ అనేబుల్ టు ఎంజాయ్ అనమాట. సో కాబట్టి ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే, మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీ వాల్యూస్ ఏమీ సాక్రిఫైస్ చేయాల్సిన పని లేదు. మీరున్న ఏరియాలో మీ బంధుమిత్రులతో ఉంటూనే సరదాగా మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అంటే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అవటం వల్ల ఎవరికి అత్యధిక లాభం అంటే ఆబ్వియస్ గా మీకే.
మరి మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వడానికి ఇక్కడ మెంటర్షిప్ ఇచ్చేటువంటి కొద్దిమంది ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ మీకు టైం పెట్టాలనుకున్నప్పుడు రైట్ పర్సన్ని సెలెక్ట్ చేసుకోవాలా వద్దా? ఇప్పుడు మీరు ఒక మంచి శిల్పాన్ని చెక్కాలనుకున్నప్పుడు మరి మంచి రాయిని సెలెక్ట్ చేసుకుంటారా లేదా? ఖచ్చితంగా. అవునా, కేవలం ఒక శిల్పాన్ని చెక్కడానికే మంచి రాయిని వెతికి పట్టుకునే మనం మల్టీ జనరేషన్స్ కి ఒక అసెట్ ని క్రియేట్ చేయాలన్నప్పుడు, ఆ క్రియేట్ చేసుకోవాలనుకునే వ్యక్తికి మనం టైం పెట్టాలన్నప్పుడు వాళ్ళు సీరియస్ గా ఉన్నారా లేదా, వాళ్ళు బిజినెస్ కి రైట్ పర్సనా కాదా? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ గుడ్ ఆర్ బ్యాడ్ పర్సన్ అండి. ఈ బిజినెస్ కి సూటబుల్ పర్సనా కాదా అనేటువంటిది చెక్ చేయాలా వద్దా? అందుకే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో మెంటర్స్ ఎవరైనా సరే మిమ్మల్ని ప్రాసెస్ చేసేవాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసి నిజంగా మీ డ్రీమ్స్ పట్ల మీరు ఎంత సీరియస్ గా ఉన్నారు, మీ ఫ్యామిలీ కోసం మీరు ఎంత సీరియస్ గా ఉన్నారు అనేటువంటి దాన్ని చెక్ చేసి ఎస్ హీ ఈజ్ రైట్ ఆర్ షీ ఈజ్ రైట్ ఆర్ వీళ్ళిద్దరు హీ అండ్ షీ ఈజ్ రైట్ అనుకున్నప్పుడు దే విల్ రెడీ టు లాంచ్ యువర్ ఓన్ బిజినెస్ అసెట్ అన్నమాట. ఓకే, సో బిజినెస్ ని బిల్డ్ చేయడం ద్వారా ఒక అసెట్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ అంతా కూడా నేర్పిస్తారు. సో దిస్ ఇస్ ద మెయిన్ అండి. మీరు చాలా మంది ఫీల్ అవ్వచ్చు, చెప్పే అబ్బా ఏంటో నాకు తెలుసు అంటారు, అయినా కూడా ఎవరు చెప్పరు. ఎందుకనంటే ఆ ప్రాసెస్ లో చెప్పాను కదా ఏమేమి క్వాలిటీస్ చెక్ చేస్తారో అవన్నీ చెకింగ్ లో భాగంగా ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఇప్పుడు ఇక మిగతాది చాలా ఈజీ అండి. దేని గురించి మాట్లాడుతున్నాం అంటే మీ అసెట్ బిల్డింగ్ లో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే క్యాష్ ఫ్లో. ఇప్పుడు దాకా డబ్బులు అసలు ఎటు నుంచి ఎడిపోతుందని మనం పుస్తకాల్లో చదువుకోలేదు. దాని గురించి ఒక లిటిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అదేవిధంగా అసెట్ బిల్డ్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటో మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను అక్కడ కూడా. అండ్ మరి బిజినెస్ ప్లాన్ ఏంటి, అండ్ ఇక్కడ మెంటర్షిప్ అంటున్నాం కదా, మెంటర్షిప్ ఎక్కడి నుంచి తీసుకుంటాం, దాన్ని ఎలా పొందాలి, అండ్ కాంపెన్సేషన్ స్ట్రక్చర్ ఏంటి ఫైనల్ గా. అంతే కదా, మీరు ఈ అసెట్ ని బిల్డ్ చేస్తుంటే చేస్తున్న క్రమంలో కూడా మీకు కాంపెన్సేషన్ ఎలా వస్తుంది, ఆ తర్వాత అసెట్ బిల్డ్ అయిపోయిన తర్వాత మీకు మల్టీ జనరేషన్స్ కి కాంపెన్సేషన్ ఎలా వస్తుంది అనేటువంటి దాన్ని చూద్దాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఏంటి క్యాష్ ఫ్లో క్వాడ్రియంట్స్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, వాట్ ఈజ్ క్యాష్ ఫ్లో క్వాడ్రియంట్ అని చూసినప్పుడు చూడండి, ప్రపంచంలో వాళ్ళ డ్రీమ్స్ లేదా జనరల్ గా వాళ్ళ లైఫ్ ని సర్వైవల్ చేసుకోవడం కోసం పని చేసే వ్యక్తులందరూ కూడా ఈ 4 రకాల క్వాడ్రియంట్స్ లో ఉంటారు. ఫస్ట్ క్వాడ్రియంట్ ఎవరంటే ఎంప్లాయ్ అండి. ఒక ఎంప్లాయ్ ఏం చేస్తాడు, తన టైంలో ఒక 8 to 10 hours ఎవరి దగ్గరన్నా అమ్ముకుంటాడు. అంతే కదా, నేను 8 to 10 hours వచ్చి నీకు పని చేస్తాను అంటాడు, దాన్నే అమ్ముకోవడం. ఒకవేళ ఏంటి డిగ్రీలు పీజీలు చేసినటువంటి వ్యక్తులు అలా, ఒకవేళ ఏ డిగ్రీ లేదనుకోండి బయట అక్కడ కూడా తను 8 to 10 hours వర్క్ చేస్తాడు. ఇట్ ఈస్ లేబర్ అంటాము, అక్కడ తక్కువ అమౌంట్ వస్తుంది. సో మరి ఇప్పుడు ఈయన ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఒక 50,000 నెలకు వస్తున్నాయి అనుకుందాం. సారీ అండి, ఈ కాన్ఫరెన్స్ లో ఉన్న వాళ్ళు మీకు అంతకంటే డబ్బులు వస్తుంటే మీ ఫిగర్ నే అక్కడ మీరు అనుకోండి. ఓకే, నో ప్రాబ్లం. ఒక 50,000 వస్తున్నాయి. ఇప్పుడు నాకు డ్రీమ్స్ చూస్తే చాలా ఉన్నాయి. కార్ కావాలి, మంచి ఇల్లు కావాలి, బంగ్లాలు కావాలి, ఫారెన్ ట్రిప్స్ కావాలి, పిల్లలకి మంచి చదువు కావాలి, చారిటీ చేయాలి, నా పేరెంట్స్ ని బాగా చూసుకోవాలి, బోల్డ్ అంత ఉంది. అవునా, సొసైటీ నుంచి చాలా తీసుకున్నాం, ఇచ్చేయాలి లేకపోతే లావ్ అయిపోతాం అనే భయం ఉంది. కానీ మరి నాకు వచ్చే 50,000తో అవన్నీ చేయగలనా? చేయలేను. కాబట్టి ఏమనిపిస్తుంది, నాకు ఇంకొక 50,000 వస్తే బాగా అనిపిస్తుంది. మరి అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ నేను ఇంకొక 8 నుంచి 10 గంటలు ఎక్కడన్నా పని చేయాలి. అది సాధ్యమవుతుందా? రోజు 16 గంటల నుంచి 20 గంటలు చేయటం కుదరదు. అందుకే ఇక టైం లెవరేజ్ కాకపోవటం వల్ల ఒక ఎంప్లాయీకి లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంటుంది. కాబట్టి చాలా మంది ఏం ఫీల్ అవుతుంటారంటే ఎంప్లాయ్మెంట్ అంటే సెక్యూరిటీ అనుకుంటారు. ఎలా అంటే ఏదో ఫస్ట్ వీక్ లో లంసమ్ అమౌంట్ వస్తుంది కాబట్టి ఇది సెక్యూరిటీ అనుకుంటారు. కానీ ఆ నెలంతా పని చేస్తేనే డబ్బులు వస్తాయి అనేటువంటి విషయం మర్చిపోతుంటాం. నెలంతా పని చేస్తేనే, నెలలో 20 రోజులు వెళ్ళలేదు అనుకోండి డబ్బులు రావు, అసలు నెలంతా వెళ్ళలేదు డబ్బులు రావు, సగం రోజులు వెళ్తే సగమే డబ్బులు వస్తాయి. అసలు రేపు నుంచి నేను ఏ పనికి వెళ్ళలేకపోతే నాకు దాని నుంచి డబ్బులే రావు. అందుకే మీరు చదివిన బుక్ లో బకెట్ ఇన్కమ్ అనే మాట విన్నారు కదా, ఇట్ ఈస్ కాల్డ్ ద బకెట్ ఇన్కమ్. అంటే మీరు మోస్తే పని చేస్తేనే డబ్బులు వస్తాయి. అవునా, ఇది ఒక కైండ్ ఆఫ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్. వీళ్ళు ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి ఏం చెప్తుంటారు, కష్టపడి చదువుకో, మంచి మార్కులు తెచ్చుకో, కష్టపడి ఉద్యోగం సంపాదించుకో, కష్టపడి బతుకో, అన్ని కష్టం. అవునా, కొద్దిమంది ఇందులో రానప్పుడు కొద్దిమంది, తర్వాత ఎవరి కింద పని చేయటం కూడా కొద్దిమందికి ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళే సొంతంగా ఏదన్నా ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. ఏంటి ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే సమ్ హోటల్స్ పెట్టుకోవటం, సూపర్ మార్కెట్స్, కిరాణా షాప్స్, సమ్ ఏజెన్సీస్ పెట్టుకోవటం, లేదా లారీలు బస్సులు ఆటోలు కొనుక్కొని తిప్పుకోవటం, ఇలాంటి వాళ్ళు, ఈవెన్ ఒక డాక్టర్, చార్టెడ్ అకౌంట్, లాయర్, ఇలాంటి వాళ్ళందరూ కూడా సెల్ఫ్ ఎంప్లాయీస్ కిందే వస్తారనమాట.
వీళ్ళకి ఎవరు బాస్ ఉండరు, కానీ వీళ్ళే పని చేసుకుంటుంటారు. అయితే ఎంప్లాయ్తో పోలిస్తే వీళ్ళకి కొద్దిగా 4-5 వర్కర్స్ని పెట్టుకోవడం వల్ల వీళ్ళకి ఇంకొక 30-40 గంటలు పని పెరుగుతాయి. అందువల్ల ఎంప్లాయ్తో పోలిస్తే బాగున్నట్టు అనిపిస్తుంటది, కానీ వాస్తవానికి వీళ్ళది కూడా బకెట్ ఇన్కమే. ఎందుకని? ఇప్పుడు నేను కిరణ్ షాప్, సూపర్ మార్కెట్ ఉంది, నేను సూపర్ మార్కెట్ షట్టర్ ఓపెన్ చేసి అమ్ముకుంటేనే డబ్బులు. రేపటి నుంచి నేను షట్టర్ ఓపెన్ చేయట్లా, డబ్బులు వస్తాయా? రావు. ఈవెన్ నేను ఒక చార్టెడ్ అకౌంట్, రేపటి నుంచి ఏం లెక్కలు రాయట్లా, ఎవరు నా దగ్గర వర్క్ చేయించుకోవట్లు, వస్తాయా? రావు. సో ఇది కూడా బకెట్ ఇన్కమే. ఇంకా పైగా ఏంటి తెలుసా, ఇక్కడ ఒక ఓన్ బిజినెస్ కనుక ఎస్టాబ్లిష్ చేయాలని అనుకున్నప్పుడు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నప్పుడు సమ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, సమ్ రన్నింగ్ క్యాపిటల్ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అందువల్ల ఇక్కడ ఎప్పుడైతే హై ఇన్వెస్ట్మెంట్స్ పెడతామో హై రిస్క్ అనమాట. అందుకే చాలా మంది ఏమనుకుంటారంటే బిజినెస్ అనగానే ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్నే బిజినెస్ అనుకొని, ఏ పేరెంట్ కన్నా, ఇవాళ ఉన్నటువంటి పేరెంట్ కానీ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీని చేస్తామంటే, అమ్మో బిజినెస్ వచ్చి నాకు వద్దు అంటారు. అవునా కదా? ఎందుకంటే మనకు తెలిసిన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్నే మనం బిజినెస్ అనుకుంటున్నాం కాబట్టి. అవునా కదా? యా, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్ ఎప్పుడు కూడా ఇన్సెక్యూర్ జోన్, బకెట్ ఇన్కమ్, పని చేస్తే డబ్బులు, లేకపోతే డబ్బులు లేవు. ఈ వచ్చే లిమిటెడ్ ఇన్కమ్ తో ఎలా మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటాం? సాధ్యం కాదు. అందుకే చాలా మంది ఏం చేస్తుంటామంటే అడ్జస్ట్ అయిపోయి తగ్గించుకొని, వీలైతే మనల్ని చంపేసుకొని బ్రతకడానికి అలవాటు పడుతుంటాం అనమాట. ఓకే, సారీ టు సే, బట్ ఇట్ ఇస్ ఫ్యాక్ట్. ఎందుకంటే నేను కూడా ఒక ఎంప్లాయ్, నన్ను నేను తగ్గించుకున్నాను, చంపుకున్నాను, ఏవో చేసుకుంటే తప్పితే నాకు అప్పుడు గడవలేదు. అది చాలా మందికి కూడా జరిగేది. ఏది కేవలం ఎంప్లాయ్మెంట్ ద్వారా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా అయితే ఓకే, తాత ముత్తాతలు అమ్మా నాన్న సంపాదించినవి ఉంటే ఆ ఎంజాయ్ చేయడం అది వేరే వ్యవహారం, అది పక్కన పెడదాం. అది కూడా లీగల్ గా ఎథికల్ గా సంపాదించే ఎంప్లాయీస్ గురించి నేను మాట్లాడేది కూడా. మీరు ఎవరినో ఎంప్లాయ్ చూసి వాడు సూపర్ డూపర్ ఉన్నాడు అనుకుంటే ఎథిక్స్ పాటించారా, వేరే రూట్ లో వెళ్ళారా, అది వేరే విషయం. ఓకే, రైట్. కానీ మనకు తెలియని ఇంకొక అద్భుతమైన ప్రపంచం ఉంది. అదేంటంటే బిజినెస్ పీపుల్ అండ్ ఇన్వెస్టర్స్ అండి. ఓకే, హూ ఆర్ ఇన్వెస్టర్స్ అంటే ఒక 8 crores అండ్ అబోవ్ ని టర్న్ ఓవర్ చేస్తుంటారు. వీళ్ళకి డబ్బుని క్రియేట్ చేస్తుంటది. మనీ వర్క్స్ ఫర్ దెమ్ అనమాట. మనీ పని చేస్తుంటది, మళ్ళీ మనీని క్రియేట్ చేస్తుంటది. అయితే ఇక్కడ వీళ్ళకి కూడా లైఫ్ చాలా బాగుంటుంది. మనం సినిమాల్లోనూ అట్లానే టీవీలో చూస్తుంటాం కదా, పెద్ద పెద్ద కార్లు, బంగ్లాలు, ఫారెన్ ట్రిప్స్, అవన్నీ పిల్లలకి వండర్ఫుల్ లైఫ్ స్టైల్స్ అన్ని చూసేది ఎవరి దగ్గర అంటే మన బిజినెస్ పీపుల్ అండ్ ఇన్వెస్టర్ దగ్గరే. అయితే ఇన్వెస్టర్స్ కూడా సమ్ టైమ్స్ దే మే బి ఇన్ సమ్ రిస్క్స్ అనమాట. ఎందుకని? ఫర్ ఎగ్జాంపుల్ షేర్ మార్కెట్ లో ₹1,00,00,000 షేర్స్ కొనేశారు, కరోనా వచ్చింది, ఎందుకు షేర్ పడిపోయిందో తెలియదు, అండ్ మళ్ళీ కరోనా టైంలో ఎందుకు షేర్ పెరిగిందో కూడా తెలియదు. మనం అందరం అనుకుంటుంటాం కదా ఇది ఒక ఎడ్యుకేషన్ గ్యాంబ్లింగ్ అని. సో అలా జరుగుతుంది. కానీ ఏమొచ్చినా ఏమైనా చెక్కు చెదరకుండా ఒక అద్భుతంగా ముందుకెళ్ళేటువంటి వ్యక్తులు ఎవరు అంటే బిగ్ బిజినెస్ ఓనర్స్. ఇక్కడ మీరు అనుకునే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బిజినెస్ కి ఈ బిజినెస్ కి తేడా ఏంటంటే, ఈ బిజినెస్ ఓనర్స్ అంటే యాక్చువల్ గా బిజినెస్ అంటే ఏంటి, మన కింద కనీసం ఒక 500 పీపుల్ అండ్ అబోవ్ వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళని బిజినెస్ పీపుల్ అని అంటాం. సో వీళ్ళు అలా ఉంటారనమాట. సో ఇక్కడ వీళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళ పీపుల్ తో ఒక సిస్టాన్ని క్రియేట్ చేసేస్తారు. మేబీ ఇట్ మే బి కాల్డ్ యాజ్ నెట్వర్క్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. దానివల్ల ఏమవుతుందంటే, మీరు చదివారు కదా పుస్తకంలో పైప్ లైన్ అనేటువంటి ఇన్కమ్, అలా పైప్ లైన్ వేసుకున్నట్టు అయిపోయి వాళ్ళకి నిరంతరం డబ్బులు వచ్చేస్తుంటాయి వాళ్ళు క్రియేట్ చేసిన ఒక అసెట్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జియో మనం అందరం వాడుతున్నాం, కానీ జియోకి సంబంధించిన అంబానీ ఫ్యామిలీ ఎప్పుడన్నా వచ్చి మనకు రీఛార్జ్ చేశారా? నో. మన అవసరం కొద్దీ వాళ్ళ ప్లాట్ఫామ్ లో మనం కొనుక్కుంటాం, వాళ్ళకి డబ్బులు వెళ్ళిపోతుంటాయి. వాళ్ళకి అసలు మనం ఎవరో కూడా తెలియదు. జీవితంలో అయ్యా నేను నెంబర్ 1 కస్టమర్ అన్నా కూడా మనకి విజిటింగ్ కూడా ఛాన్స్ ఇవ్వకపోవచ్చు. బట్ అలా ఉంటుంది, అవునా కదా? అండ్ ఈ పీపుల్ చూస్తే చూడండి, వీళ్ళకి పైప్ లైన్ ఇన్కమ్ ద్వారా వచ్చేదాన్ని ఎలా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన COVID-19 వచ్చింది, రతన్ టాటా గారు 1,500 కోట్లు సమ్ గవర్నమెంట్ కి సపోర్టివ్ గా చారిటీగా ఏదో ఇచ్చేశారు. ఒక పర్టికులర్ వర్డ్ ఐ డోంట్ నో, దానికి సంబంధించి ఇచ్చారు. అండ్ అజీం ప్రేమ్జీ గారు కూడా దాదాపు ఆయన కూడా 600-700 కోట్లు ఇచ్చారు. ఒకసారి ఆలోచించండి, ఈ రతన్ టాటా గారు, అజీం ప్రేమ్జీ గారు, ఇంకా చాలా మంది ఉండుండొచ్చు, వీళ్ళు అన్ని 100 కోట్లు జీవితంలో ఒకసారి ఇచ్చారా? నో, మెనీ టైమ్స్ ఇచ్చి ఉంటారు. పోనీ అంతే ఇస్తారా? వాళ్ళు ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినా ఎవరు వచ్చి సార్ సోన్స్ అని పెట్టగానే చెక్ తీసి రాసి ఇచ్చేస్తుంటారు. మరి ఇలా నిరంతరం వీళ్ళు డబ్బులు రకరకాల కార్యక్రమాలకు వాడుతున్నా వాళ్ళకి అన్ని 100,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఒక ఎసెట్. ఇట్ ఇస్ కాల్డ్ ద పైప్ లైన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు
మీకంటే ఒక ఛాన్స్ వచ్చిందండి. దేవుడు తుచ్చి ఇప్పుడు దాకా అయింది ఏదో అయిపోయింది, నిన్ను పొరపాటున ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయ్గా పెట్టాను, ఓకే సారీ, నీకు మళ్ళీ అగైన్ తిరిగి ఛాన్స్ ఇస్తా, నువ్వు ఏ క్వాడ్రెంట్ లో ఉంటావు కోరుకో అని అన్నారు అనుకోండి, ఎందులో ఉందామని కోరుకుంటారు? ఆబ్వియస్ గా ఎస్ ఐ వాంట్ టు బి బి క్వాడ్రెంట్ అని చెప్పి చేయెత్తేస్తాం. కాకపోతే లోపల మనసులో ఒక డౌట్ ఏంటంటే బి క్వాడ్రెంట్ బాగానే ఉంటది కానీ ఇది మామూలు విషయమా? ఎందుకని ఇంత పెద్ద బిజినెస్ పీపుల్ అవ్వాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఎంప్లాయీస్ కావాలి, వీళ్ళందరిని ఎడ్యుకేట్ చేయటం, లీగల్, ఇవన్నీ మామూలు విషయమా? మన వల్ల కాదనుకుంటాం. అందుకే మనం పెద్ద పెద్ద బిజినెస్ వైపు వెళ్ళాం. నిజమేనండి, మీరు ఆలోచించేది రైటే. ఎప్పుడు తెలుసు అది రైట్? అలాంటివన్నీ ఇండస్ట్రియల్ ఏజ్ లో కష్టమైన బిజినెస్లు. కానీ ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ ఏజ్ లో ఉన్నాం. ఈ ఇన్ఫర్మేషన్ ఏజ్ లో బి క్వాడ్రెంట్ ఇట్ ఈస్ డిఫరెంట్ దాన్ ద ఇండస్ట్రియల్ ఏజ్ బి క్వాడ్రెంట్ అనమాట. సో ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ ఏజ్ లో బి క్వాడ్రెంట్ అలాగే అవ్వచ్చు, బట్ దానికి అవ్వటానికి మనకు కావాల్సింది కోటాను కోట్ల రూపాయలు కాదు, మంచి పాజిటివ్ మైండ్ సెట్. ఓకే, రెండోది ఒక మంచి స్మార్ట్ ఫోన్ అండ్ దానికి ఒక నెట్వర్క్ కనెక్షన్ ఉంటే చాలు. దాంతో మనం కూడా బి క్వాడ్రెంట్ బిజినెస్ లోకి వెళ్ళిపోవచ్చు, బి క్వాడ్రెంట్ ఓనర్ గా మనం మారొచ్చు. ఓకే, అది ఎలా అనేటువంటిది ఇక్కడ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో నేర్పించబడుతుంది. ఓకేనా? రైట్. ఒకసారి చూడండి, మరి ఈ విషయం మాకు ఎందుకు ఇప్పుడు దాకా తెలవదు సార్ అంటే, ఇప్పుడు దాకా ఎంప్లాయ్ సెల్ఫ్ ఎంప్లాయ్, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న సెల్ఫ్ ఎంప్లాయ్ వీళ్ళంతా మన బంధువుల్లో, మన స్నేహితుల్లో, మన బజార్లో, మనకు ఆ పక్క ఈ పక్క అందరు 90% పీపుల్ వాళ్ళే. మరి ఎందుకు మనకు బి క్వాడ్రెంట్ ఐ క్వాడ్రెంట్ పీపుల్ తెలవరంటే, వీళ్ళు జస్ట్ 10% ఉంటారు సొసైటీలో. కానీ అద్భుతం ఏంటి తెలుసా, వీళ్ళ దగ్గర 90% సంపద అంతా వీళ్ళ దగ్గర ఉంటుంది, వీళ్ళు క్రియేట్ చేస్తుంటారు. వీళ్ళు 90% ఉండి ఓన్లీ 10% క్రియేట్ చేస్తుంటారు. ఇంకొక అద్భుతం తెలుసా, గమ్మత్ అనిపిస్తుంది మనకు తెలుసుకుంటే. ఏంటంటే ఇప్పుడు ఒక ఎంప్లాయ్ ఉన్నాడు, ఒక బ్యాంక్ ఎంప్లాయ్ కావచ్చు, ఒక సాఫ్ట్వేర్, ఎవరైనా, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వీళ్ళు ఎక్కడ వర్క్ చేస్తారో తెలుసా? మళ్ళీ ఎవరో ఒక బిజినెస్ పీపుల్, ఇన్వెస్టర్ దగ్గరే వర్క్ చేస్తుంటారు. అంటే వాళ్ళ అసెట్ క్రియేట్ చేయడానికి మన బ్లడ్ అండ్ ఫ్లెష్ అక్కడ పెడుతుంటాం. మీరు అనుకోవచ్చు అదేంటండి వాళ్ళు మనకు పేమెంట్ ఇస్తారు కదా అని. యా, ఆఫ్ కోర్స్ పేమెంట్ ఇస్తారు. ఎంత ఇస్తారు? మన ద్వారా 1,50,000 వాళ్ళకి వస్తుంటే 50,000 మనకి ఇస్తారు. వాళ్ళు ఎప్పుడు అసెట్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటారు. ఓకే, మనకు ఒక 50,000 వచ్చినాయి. ఈ 50,000 మళ్ళీ మన దగ్గర ఉంటాయా? నో, మళ్ళీ మనం బిజినెస్ పీపుల్ ఆర్ ఇన్వెస్టర్కి అప్పచెప్పుకుంటాం. అవునా? ఇప్పుడు నేను వెళ్ళి రిలయన్స్ లో 15,000 రూపాయలు ఏవో కొనుక్కున్నాం అంటే మా డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఒక బిజినెస్ పీపుల్ ఆర్ ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళిపోయినాయి. అలానే మీరు క్రెడిట్ కార్డ్స్ వాడుతుంటారు, షాపింగ్లు చేస్తుంటారు, కార్ లోన్స్ కడుతుంటారు, మార్ట్గేజ్లు కడుతుంటారు, రెంట్లు కడుతుంటారు. ఇవన్నీ ఎవరికి పోతున్నాయి? మళ్ళీ అగైన్ బిజినెస్ పీపుల్ ఆర్ ఇన్వెస్టర్కే పోతున్నారు. అందుకే మన సేవింగ్స్ బోత్ అద్దం పెట్టెతికినా దొరకనటువంటి పరిస్థితి. సో అలా అని చెప్పేసి డోంట్ గెట్ అప్సెట్ అండి. ఇప్పుడు మిమ్మల్ని పిలిచినటువంటి ఎంగేజింగ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ రెడీ టు హెల్ప్ యూ అనమాట. ఓకే, సో ఒక్క నిమిషం ఇక్కడ మీరు ఆలోచించాలి. ఎక్కడన్నా పని చేయాల్సిందే. పని చేయాల్సి వచ్చినప్పుడు 90% సంపద ఉండి 10%, అంటే కాంపిటీషన్ లేని చోట పని చేస్తే బెస్టా? 10% డబ్బులుండి 90% కాంపిటీషన్ ఉన్న దగ్గర పని చేస్తే బెస్టా? యా, మీరంతా తెలియగలవాడు నాకు తెలుసు. యా, డబ్బులు ఎక్కువ ఉండాలి, కాంపిటీషన్ తక్కువ ఉండాలి, అక్కడే పని చేయాలి. ఎస్, ఇప్పుడు మీ ఎంగేజింగ్ పార్ట్నర్ మిమ్మల్ని పిలిచింది ఏంటంటే తనకు తెలిసిన ఆ విషయాన్ని మీకు కూడా షేర్ చేయటానికి. ఇప్పుడు మనం ఒక వ్రతం చేస్తున్నాం, ఒక పూజ చేస్తున్నాం అనుకోండి, ఎవరికి చెప్పొద్దని కామ్గా మేమిద్దరం చేసుకుంటామా? మా బంధువుల్ని, మా స్నేహితుల్ని, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిచి చేస్తాం ఆ వ్రతం ఆ పూజ. ఎందుకని? మాకు దక్కబోయే పుణ్యం వాళ్ళకు కూడా దక్కాలని. అదే విధంగా ఇక్కడ మీ ఎంగేజింగ్ పార్ట్నర్, మీ ఫ్రెండ్ ఆర్ రిలేటివ్ ఎవరైతే మిమ్మల్ని ఈరోజు ఇన్వైట్ చేశారో వాళ్ళకి దక్కిన ఒక అద్భుతమైనటువంటి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అవకాశాన్ని మీకు కూడా ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. అర్థమవుతుందా? సో దాంట్లో సెలెక్ట్ అయ్యి మీరు తీసుకుంటారా లేదా అనేటువంటిది అది మీ మీద ఆధారపడి ఉంది. ఓకే, ఒకవేళ మీరు సెలెక్ట్ కాకుండా తీసుకోలేదనుకోండి, వాట్ హ్యాపెన్స్? ఏమీ కాదు, ఇదివరకు లాగే ఒక సాధారణ జీవితాన్ని గడిపేయటానికి మనకు ఎలాగూ మనం పనిచేస్తున్న పని ఉంది, దాంతో ఏం వర్రీ కావాల్సిన పని లేదు. చక్కగా రోజుకి 8 నుంచి 10 గంటల చొప్పున వారానికి 40-50 గంటలు పని చేసుకోవచ్చు. అలా 50 వారాలు ఒక సంవత్సరానికి చొప్పున పనిచేస్తూ మన జన్మత 1,00,000 గంటలు పని చేయొచ్చు. ఒకవేళ మీరు దీని నుంచి మారి దీనిలోకి వచ్చారనుకోండి, ఏమవుతుందో తెలుసా? యూ క్యాన్ క్రియేట్ అన్ అసెట్ అనమాట. సో బి క్వాడ్రెంట్ పీపుల్ చేసే పని మీరు చేస్తారు. చేయటం వల్ల ఏమవుతుందంటే తెలుసా, మీరు జన్మలో చేసే 1,00,000 గంటల పనిని మీరు 2-3 ఏళ్లలోనే కంప్లీట్ చేసేస్తారు. అందువల్ల ఒక జన్మ అంతా చేస్తే మనం అనుభవించేదాన్ని 2-3 ఏళ్లలో అనుభవించవచ్చు.
అలా మీరు మిగతా సంవత్సరాలు ప్రతి 1 yearకి 2 yearsకి ఒక జన్మ అయిపోతున్నటువంటి ఎంత బాగుంటుందో ఆలోచించండి. ఈ బి క్వాడ్రెంట్ పీపుల్ చేసేది అదే. ఎలా అంటే చెప్పాను కదా, ది బి క్వాడ్రెంట్ పీపుల్ క్రియేట్స్ అన్ అసెట్. ఒక పైప్ లైన్ లాగా ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేస్తారు విత్ పీపుల్, సమ్ ఇన్స్ట్రుమెంట్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, టెక్నాలజీని వాడుకుంటారు. అన్నిటి ద్వారా ఒక నెట్వర్క్ క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి, ఈ 1 2 3 4 5 6 ఇలాంటి పీపుల్ నెట్వర్క్ అనుకుందాం. నీ పీపుల్ నెట్వర్క్ ఉంది. మీరు అనుకోవచ్చు, అమ్మో వీళ్ళకంటే పీపుల్ నెట్వర్క్ ఉంది, నాకెక్కడ ఉందని మీరు అనుకుంటారు. వాళ్ళకంటే ఎక్కువ నెట్వర్క్ మనకే ఉంది. ఎవరు ఈ నెట్వర్క్ అంటే మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్, కొలీగ్స్, ఇలాంటి వీళ్ళంతా మన పీపుల్ నెట్వర్కే. కాకపోతే ఈ నెట్వర్క్ ని వాళ్ళు ఎలా నెట్వర్క్ గా మార్చుకుంటున్నారో అలా మనకు మార్చుకోవటం తెలియదు కాబట్టి మనం వాళ్ళని ఏమీ ఉపయోగించుకోలేకపోతున్నాం. బట్ ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో మీరు అది కూడా చక్కగా ట్రైన్ అవుతారనమాట. ఓకే, అలా అయితే మీరు ఏం చేస్తారంటే మీరు కూడా ఒక అసెట్ ని క్రియేట్ చేసుకుంటారు. అఫ్ కోర్స్ ఏదైనా ఒక బిజినెస్ చేయాలంటే సమ్ ప్రొడక్ట్స్ కావాలి. జీవితంలో ఎవరైనా సరే డబ్బు సంపాదించాలి, ఏదో ఒకటి అమ్మాల్సిందేనండి. ఎంప్లాయ్ టైం అమ్ముకుంటాడు, సెల్ఫ్ ఎంప్లాయ్ స్కిల్ ఆర్ ప్రొడక్ట్ అమ్ముకుంటాడు, బిజినెస్ పీపుల్ అమ్ముకుంటాడు, ఈవెన్ ఇన్వెస్టర్ అయినా బాండ్స్ అయ్యి అమ్ముకోవాల్సింది ఏదో ఒకటి. సో అలా ఇక్కడ సమ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇక్కడేదో మళ్ళీ అమ్మాలన్నారు కదా అని చెప్పేసి ప్రొడక్ట్ ని సంచిలో వేసుకొని డోర్ టు డోర్ తిరిగి నా దగ్గర అవున్నాయి కొంటారు, ఇవి అలాంటిది కాదండి. ఓకే, అలా చేయాల్సినటువంటి పని లేదు. ఓకే, మీకు ఒక ముందుకు వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. యా ఆఫ్ కోర్స్ అందులో ఎడ్యుకేషన్ సిస్టమ్ అదంతా కూడా ఇక్కడ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా నేర్చుకుంటారు. ఆబ్వియస్ గా దాని నుంచి మంచి ఇన్సెంటివ్స్ వస్తుంటాయి. ఓకే, ఇది మనం ఇక్కడ చేయబోతున్నాం అనమాట. ఇక్కడ పవర్ అల్లా ఏంటంటే బి క్వాడ్రెంట్ ఇది ఇక్కడ 21st centuryలో ఇన్ఫర్మేషన్ ఎరాలో బి క్వాడ్రెంట్ పీపుల్ యొక్క పవర్ ఏంటంటే మొత్తం నెట్వర్క్ ని క్రియేట్ చేయటం అండి. సో మీరు ఎంత బాగా దీన్ని నేర్చుకొని ఎంత బాగా నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటే అంత బాగా డబ్బులు వస్తాయి. మీకు దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇన్ఫర్మేషన్ ఏజ్ బి క్వాడ్రెంట్ కిను ఇండస్ట్రియల్ ఏజ్ బి క్వాడ్రెంట్ కి మీకు ఒక చిన్న తేడా చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నోకియా తీసుకుందామండి. నోకియా అనేటువంటిది ఇండస్ట్రియల్ ఏజ్ బిజినెస్. ఇది చూడండి, ఆల్మోస్ట్ 1865లో అంటే 150 సంవత్సరాల పై చిలుకుంది. దాని రెవెన్యూ బిగినింగ్ లో $27 బిలియన్ అండి. కానీ దాని ఎంప్లాయీస్ కూడా చూడండి 1,03,000 మంది ఉన్నారు. కానీ ఏం జరిగిందో తెలుసా, 2014లో ఈ నోకియాని మైక్రోసాఫ్ట్ వాళ్ళు కొన్నారు. $27 బిలియన్ రెవెన్యూ ఉన్నదాన్ని ఎంత కొన్నారు తెలుసా, $7.9 బిలియన్ కొన్నారు. ఎందుకు అంత తగ్గిపోయింది దాని వాల్యూ అంటే, ఇగో యూజర్స్ లేరు అక్కడ. అర్థమవుతుందా? కానీ అదే ఇన్ఫర్మేషన్ ఎరాలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏజ్ బి క్వాడ్రెంట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ లింక్డ్ఇన్ ఆర్ వాట్సాప్. సరే, లింక్డ్ఇన్ కొద్దిమంది తెలవకపోయినా వాట్సాప్ అందరికీ తెలుసు. వాట్సాప్ చూడండి, ఇది 2009లో స్టార్ట్ చేశారండి. అవునా, 2009లో స్టార్ట్ చేసి వీళ్ళ స్టార్టింగ్ లో రెవెన్యూ $0.5 బిలియన్. కేవలం ఎంప్లాయీస్ కేవలం ఒక 50 మంది అండి ఎంప్లాయీస్. కానీ 2014లో దీన్ని ఫేస్బుక్ వాళ్ళు కొన్నారు. ఎంత కొన్నారో తెలుసా, $19.3 బిలియన్ కొన్నారు. కేవలం $0.5 బిలియన్ $19.3 బిలియన్ కొన్నారు. ఎందుకు అంత కొన్నారు అని అంటే, ఇదిగో చూడండి, యూజర్స్ 500 మిలియన్ పీపుల్ ఉన్నారు. అర్థమవుతుందా? దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏజ్ బిజినెస్ అండి. ఇన్ఫర్మేషన్ ఏజ్ బి క్వాడ్రెంట్ కున్న పవర్. కాబట్టి అలా చూసినప్పుడు మనకు బోల్డ్ ఎంతమంది యూజర్స్ ఉన్నారు. కాబట్టి మనం కూడా ఈ బి క్వాడ్రెంట్ లోకి ఈజీగా రావచ్చు. అది ఎలా అనేటువంటిది చూద్దాం. ఓకే, ఇప్పటి వరకు చూడండి, ఇలా ఇన్ఫర్మేషన్ ఎరాలో పీపుల్ నెట్వర్క్ ని ఎలా వాడుకుంటున్నారో, మనకున్న నెట్వర్క్ ఎలా వాడుకుంటున్నారో బయట వాళ్ళు చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఆర్ సమ్ whomever it may be, they are spending on time in Facebook, వాట్సాప్, లింక్డ్ఇన్, యూట్యూబ్, ట్విట్టర్ ఇలాంటి వాటిలో టైం స్పెండ్ చేస్తున్నారు. మనం కూడా స్పెండ్ చేస్తున్నాం. మనకు కానీ వాళ్ళకి కానీ ఏమైనా డబ్బులు వస్తున్నాయా? లేవు. కానీ ఎవరికి డబ్బులు వస్తున్నాయి? వీళ్ళకి వస్తున్నాయి. ఎవరు వీళ్ళంతా? ఇన్ఫర్మేషన్ ఏజ్ లో బి క్వాడ్రెంట్ పీపుల్ వాళ్ళు. అర్థమవుతుందా? సో మనం టైం పెడితే, ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఫేస్బుక్ లో ఒక్కసారి మీరు లాగిన్ అయ్యి లాగౌట్ అవుతుంటే మీ మీద $14 వస్తాయి. వాళ్ళకి తెలుసా ఆ విషయం? సో అందుకే వాళ్ళు స్మార్ట్ గా ఎస్టాబ్లిష్ చేసేసి నెట్వర్క్ ని క్రియేట్ చేసేసి మన ద్వారా నెట్వర్క్ ని క్రియేట్ చేసుకుంటూ పెంచుకుంటూ వాళ్ళు డబ్బులు బోల్డ్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, అదే విధంగా ఇంకొద్ది మంది ఉన్నారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఈబే, స్నాప్డీల్, ఆలీబాబా.com వీళ్ళు ఉన్నారు.
వీళ్ళ దగ్గర ఏం చేస్తున్నాం, మళ్ళీ ఎవరైతే మన నెట్వర్క్ పీపుల్ ఉన్నారో వీళ్ళే ఈ కామర్స్ పేరుతో ఆన్లైన్లో పర్చేస్ చేస్తున్నారు. కొన్ని వాళ్ళకి ఏమైనా డబ్బులు వస్తున్నాయి మళ్ళీ అంటే రావట్లా, కానీ మళ్ళీ ఎవరికి వస్తున్నాయి అంటే వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అంటే మన నెట్వర్క్ని వేరే వాళ్ళు వాడేసుకుంటున్నారు. అవునా? సో ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, అదే నెట్వర్క్ని మనం వాడుకోవటం కూడా మొదలు పెడితే, వాళ్ళు చేసే పని మనం చేస్తే సూపర్ ఉంటుంది. మీరు అనుకోవచ్చు వాళ్ళలాగా మనం చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ప్లానెట్ మీద రిచెస్ట్ పర్సన్ అమెజాన్ అధినేత బెజోస్ ఉన్నాడు. ఓకే, అమెజాన్ లాగా నేను చేయాలంటే నా వల్ల అయిద్దని అనుకుంటారు. కానీ ఒక్కసారి ఆలోచిస్తే అసలు 21వ శతాబ్ద వ్యాపారాలన్నీ కూడా స్మార్ట్ ఫోన్తో ఎంత సింపుల్గా బిజినెస్ చేస్తున్నారు ఎప్పుడన్నా ఆలోచించారా? ఇవే కాదు, యు థింక్ అబౌట్ పేటిఎం, గూగుల్ పే, జొమాటో, ఇవన్నీ ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు ఎప్పుడన్నా ఆలోచించారా? వెరీ సింపుల్ స్మార్ట్ వర్క్స్. అదే ఇక్కడ మనం చేయబోతాం. మీకు అలా చేసి బాగా సంపాదించిన వాళ్ళు అమెజాన్ అంటున్నారు, అమెజాన్ లాగా నేను చేయొచ్చా అని మీకు డౌట్ వస్తుంది. చూడండి, అంటే ఒక మోడల్ చెప్తున్నాను. ఇన్ఫర్మేషన్ ఏజ్ లో మనం బీ క్వాడ్రెంట్ వాళ్ళు ఎలా వచ్చారో మనం కూడా అలా రావచ్చు అనేదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అమెజాన్ ఏం చేస్తున్నాడు, తను ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నారు, జస్ట్ అమెజాన్. అతనికి పీపుల్ నెట్వర్క్ తో యాడ్ చేసుకున్నాడు తను, అంతే కదా. పీపుల్ మనమే యాప్ లోకి వెళ్ళిపోతాం, మనకు కావాల్సిన పర్చేజ్ ఎక్కడైనా ప్లీజ్ 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 అండి నా దగ్గర కొనుక్కోరని ఎక్కడ బతుకులాడుకోవడం. ఇక్కడ మన పొజిషన్ కూడా అంతే జాగ్రత్త, అందుకే అది మరీ చెప్తున్నాను. ఓకే, ఒక ప్లాట్ఫామ్ ను క్రియేట్ చేసుకున్నాడు. క్రియేట్ చేసి ఏం చేశాడు, ఆ పీపుల్ కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని తను సప్లై చేస్తున్నాడు. అవునా? మరి ఆ సప్లై చేసి అన్ని ప్రొడక్ట్స్ సంబంధించి ఆయన ఎకర్స్ కొద్ది ప్లేస్ కొనుక్కొని ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసి డబ్బులు పెట్టి లేబర్ని పెట్టి సైంటిస్టులను పెట్టి ప్రొడక్ట్ తయారు చేసి స్టాక్ పెట్టుకొని అమ్ముకుంటున్నాడా? నో. వెరీ స్మార్ట్ గా ఆయన ఏం చేస్తున్నాడంటే, ఎవరు ఏవేవైతే ప్రొడక్ట్స్ కావాలో ఆ ప్రొడక్ట్స్ ఉన్నటువంటి కంపెనీలన్నిటితో డీల్ పెట్టుకుంటున్నాడు. ఆలోచించండి, చక్కగా డీల్ పెట్టుకుంటున్నాడు. డీల్ పెట్టుకుని ఏమన్నాడంటే, అరే బాబా ఇగో నాకు ఇక్కడ పీపుల్ నెట్వర్క్ ఉంది, ఈ పీపుల్కి రకరకాల ప్రొడక్ట్స్ కావాలి, వాళ్ళు నా నెట్వర్క్ ద్వారా కొంటారు, వాళ్ళు ఏదైతే నా నెట్వర్క్ ద్వారా ఆర్డర్ చేస్తారో దాన్ని నువ్వే వాళ్ళ ఇంటికి పంపించు, మళ్ళీ మధ్యలో స్టాక్ పెట్టుకోవటం నేను పంపించడం నాకు గొడవద్దు, నువ్వే పంపించు. మరి నా ప్లాట్ఫామ్ ద్వారా అది పాస్ అయింది కాబట్టి నా ద్వారా నాకు రావాల్సిన డబ్బులు నాకు ఇచ్చేయి. ఇక్కడ ఎంత హాయిగా ఉందో చూడండి, ఎంత సింపుల్గా ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ లేదు, రిస్క్ లేదు, గవర్నమెంట్తో ఇది లేదు, బందులు చేస్తే షాపులు మూసేయాలనే గొడవ లేదు, ఏం లేదు. మొన్న కరోనా టైంలో అనుకుంటా అమెరికాలో ఏదో జాతి విద్వేషపరమైనటువంటి అంశాలు వస్తే అక్కడ ఉన్నటువంటి రిటైల్ షాపులు అయ్యి పగలగొడుతున్నారు. వాట్సాప్లో కార్టూన్ వచ్చింది, అవన్నీ పగలగొడుతుంటే పక్కన అమెజాన్ అధినేత బెజోస్ డాన్స్ చేస్తున్నట్టు చూపించాడు. అంటే పగలగొడుతున్నందుకు డాన్స్ చేయట్లే ఆయన, నాయి పగలగొట్టడానికి ఏమీ లేవురా అని చెప్పేసి అనమాట. అర్థమవుతుందా? సో అది స్మార్ట్ 21st సెంచరీలో ఒక బిజినెస్ చేసేటువంటి మోడల్. ఒకసారి ఆలోచిద్దాం. మనం ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, ఒక ఎంప్లాయీనో సెల్ఫ్ ఎంప్లాయీనో కాపీ కొట్టాం. ఏం రిజల్ట్ వచ్చింది మనకి? అదే రిజల్ట్ వచ్చింది. అతనుకున్న అప్పులు, అతనుకున్న ఈఎంఐస్, అతను సాధారణ జీవితాన్ని గడపడానికి పడే స్ట్రగులే మనం కూడా పడుతున్నాం. ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే, ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఇలాంటి ఒక బి క్వాడ్రెంట్ పీపుల్ని కాపీ కొట్టడం నేర్చుకుంటే ఇప్పుడు మనకేం రిజల్ట్ వస్తుంది? ఆబ్వియస్గా అదే వస్తుంది. కాకపోతే ఇక్కడ మనకి ఏది అమెజాన్ లాగా మనం ప్లానెట్ మీద రిచెస్ట్ అయిపోవాలనేటువంటి దురాశ అయితే మనకేం లేదు. మనకి ఎంత సింపుల్గా సంవత్సరానికి 1 కోటి రూపాయలు వేస్తే వెరీ హ్యాపీ. చూస్తారు, ఇప్పుడు 1 కోటి రూపాయలు తీసుకునేటువంటి వ్యక్తులు కూడా ఇందులో చూస్తారు. అవునా? సో వెరీ హ్యాపీ. అవును కదా? సో అదే ఇక్కడ మనం చేయబోతున్నాం. కాకపోతే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, ఈ సమ్ స్మార్ట్ బిజినెస్ చేస్తున్నటువంటి వీళ్ళందరికీ ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఈబే, స్నాప్డీల్, ఆలీబాబా.com వీళ్ళందరూకి కొన్ని కంపెనీస్తో డీల్ కుదిరి వాళ్ళు ప్రొడక్ట్స్ ఇస్తున్నారు. అందువల్ల వీళ్ళు హ్యాపీగా బిజినెస్ చేస్తున్నారు. మరి మనకెవడిస్తాడు? అవునా? ఓకే. సో ఇప్పుడు మనం దాన్నే మన మెంటర్స్ ద్వారా వెతికి పట్టుకుంటాం అనమాట. సో పట్టుకొని మనం ఇక్కడ ఏం చేస్తామంటే, సమ్ బిజినెస్ నెట్వర్క్ని క్రియేట్ చేస్తాం. నెట్వర్క్ అనగానే దయచేసి మన బుర్రల్లో ఉన్న నెట్వర్క్ని నెట్వర్క్ అనుకోవద్దు. నెట్వర్క్ అనేది ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ వెరీ రిచెస్ట్ సిస్టమ్. బట్ అన్ఫార్చునేట్లీ బయట మనీ సర్క్యులేటెడ్ స్కీమ్స్, స్కామ్స్ చూసి నెట్వర్క్ అనగానే ఒక రకమైనటువంటి నెగిటివ్లోకి వెళ్తాం. దట్స్ నాట్ అండి. అర్థమవుతుందా? సో బిజినెస్ నెట్వర్క్ అనేటువంటిది ఫామ్ చేస్తాం. దాంతో సమ్ టీమ్ కనెక్షన్స్, క్లయింట్ వాల్యూమ్స్ని పెంచుకుంటాం. మనం అందరం కలిసి సమ్ ట్రాన్సాక్షన్స్ చేస్తాం, ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. సో దాని ద్వారా మనకి కాంపెన్సేషన్ వస్తుంది. ఓకే సార్, ఇదంతా బాగానే ఉంది సార్. మరి అసలు నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా
నాకు అట్లా సప్లై చేసే డీలర్ ఎవరు, నేను ఎవరితో డీల్ కుదుర్చుకోవాలి, అంత పిచ్చోళ్ళు ఎవరున్నారు? నాకు దానికి సంబంధించినటువంటి ఇది లేదు, నాకు దానికి సంబంధించిన మెంటాలిటీ లేదు, ఏమీ లేదు. కానీ నేను సక్సెస్ అవ్వాలి, నా సక్సెస్ అవ్వడానికి నాకు ఆ డీల్ కుదిర్చి నాకు సపోర్ట్ చేసేటువంటి అంత గొప్ప మనసు ఉన్న వాళ్ళు ఎవరు అని మీరు అనుకోవచ్చు. అవునా? అదొక డౌట్ ఉంటుంది. రెండోది, మరి ఇలా అన్నప్పుడు నేను కూడా అమెజాన్ లాగా అన్ని తీసుకోవాలా? అలా తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇందా చూసాం, ఎంప్లాయ్ వైపు, సెల్ఫ్ ఎంప్లాయ్ వైపు ఉంటారా, బిజినెస్ పీపుల్, ఇన్వెస్టర్ వైపు అన్నప్పుడు మీరు తేలిగ్గా చెప్పేశారు, ఎస్ బి క్వాడ్రెంట్లోకి నేను రావాలనుకుంటున్నారు. అలా అనుకున్నప్పుడు మీరు ఏదైనా ఒక రిటైల్ బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ఏ సెక్టార్ తీసుకోవాలంటే మళ్ళీ అన్ని తీసుకొని చేయాలంటే అవసరం లేదు. మీకు విషయం తెలుసా, ఈ ప్లానెట్ మీద రిచెస్ట్ పొటెన్షియాలిటీ ఉన్నటువంటి సెక్టార్ ఏదైతే ఉంది అని చెప్పుకోవాల్సి వస్తే దట్ ఈస్ రిటైల్ ఎస్టేట్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన భారతదేశంలో 140 కోట్ల మంది జనం ఉన్నారు. 40 కోట్ల మంది అసలు ఏమీ కొనట్లేదు రిటైల్ ప్రొడక్ట్స్ అనుకుందాం, ఓకే. కానీ 100 కోట్ల మంది అన్ యావరేజ్న, సరే అందరూ 2000 3000 కొనుక్కుంటాం కదా, 500 రూపాయలు కొన్నారు అనుకుందాం. 100 కోట్లు ఇంటూ 500, 500 బిలియన్ రూపీస్ టర్న్ ఓవర్ జరుగుతూ ఉంది. అంటే ఎంత పెద్ద సెక్టారో చూడండి. సో అలా బాగా డబ్బులు వచ్చే సెక్టార్, ఆ రకంగా అలాంటి ప్రొడక్ట్స్ ఉండి మనతో లీగల్ గా డీల్ చేసుకోవడానికి రెడీ ఉండేటువంటి కంపెనీని ఒకదాన్ని మనం ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, వాట్ ఈస్ దట్ అంటే రియల్ గా ఆ కంపెనీ గురించి చెప్పడానికి వీ ఫీల్ వెరీ ప్రౌడ్ అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ 60 years గా 108 కంట్రీస్ లో మామూలు మనలాంటి వాళ్ళకు కూడా ఆపర్చునిటీ ఇచ్చి వితౌట్ ఎనీ కండిషన్స్ మీరు కావాల్సిన సిస్టాన్ని మేము నేర్పిస్తాం, మీకు అన్ని స్కిల్స్ నేర్పిస్తాం, మమ్మల్ని ఉపయోగించుకోండి, మీరు కూడా అలాగ ఒక అమెజాన్లో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని మీరు బిజినెస్ చేసుకోండి అని చెప్తా ఉంది. వాట్ ఈస్ దట్ అంటే దట్ ఈస్ నన్ అదర్ దాన్ ఆమ్వే గ్లోబల్ అనమాట. ఆగండి కొద్దిసేపు. మీరు ఇప్పుడు కొద్దిమంది అనుకుంటారు ఆమ్వేనా నాకు తెలుసు అని. సారీ టు సే అండి, కొంచెం వినండి, అర్థం చేసుకోండి. ఏం తెలుసు మనకి? ఆమ్వేలో ప్రొడక్ట్స్ ఉంటాయని తెలుసా? ఆమ్వేలో ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయని తెలుసా? ఆమ్వే ప్లాట్ఫామ్ ను ఉపయోగించుకొని మన ప్లాట్ఫామ్ కి ఆమ్వేని వాడుకొని చాలా డబ్బులు సంపాదించవచ్చు అని తెలుసా? ఆ మూడోది కనుక మీకు తెలుసుంటే ఈ పాటకు ఉండేవాళ్ళు, తెలవలేదంటే ఇప్పుడు అది తెలిసే దాన్నే మేము మీకు నేర్పించబోతున్నాం. ఇప్పుడు మీరు చూస్తారు ఈ కాన్ఫరెన్స్ తర్వాత కూడా చాలా డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తులు అనమాట. ఓకే, సో వై దీన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే ఇలా సపోర్ట్ చేయడంలో ఇట్ ఈస్ ద నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నెంబర్ 1 గా ఉంది వరల్డ్ వైడ్ గా. అండ్ ఇప్పటికే మనలాగా పార్ట్నర్షిప్ కుదుర్చుకున్నటువంటి వాళ్ళకి 4.3 lakhs అంటే సుమారు 4.5 లక్షల కోట్ల రూపాయలను పంచిపెట్టేసింది. మాకు కూడా అందులో దగ్గర ఒక 50 లక్షలు పంచిందండి. ఓకే, అండ్ ఫోర్బ్స్ లో 32 ర్యాంక్ ఉన్నటువంటి ఒక కార్పొరేషన్ అండి. ఒకసారి ఆలోచించండి, మామూలు చిన్న కంపెనీలో 25,000 30,000 లేదా 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ప్యాకేజ్ వస్తేనే బోల్డ్ అంత ఎంజాయ్ చేస్తామే. అలాంటిది ఫోర్బ్స్ లో 32 ర్యాంక్ ఉన్నటువంటి ఒక కంపెనీతో మీకు డైరెక్ట్ ఇంచుమించు పార్ట్నర్షిప్ లాంటి డీల్ ఏర్పడితే ఎంత ఎంజాయ్ చేయొచ్చు అండి. దట్స్ వై వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అనమాట. ఓకే, అండ్ ఇందులో సమ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయని చెప్పాం కదా. ఆ ట్రాన్సాక్షన్స్ లో మీకు ఏదైనా సరే 100% సాటిస్ఫాక్షన్ అయితేనే వాడుకోండి అని 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఇస్తుంది. అండ్ మీకు ఒకవేళ సాటిస్ఫై కాకపోతే 30 days లోపల ఎప్పుడైనా సరే 30% ఆఫ్ ది ప్రొడక్ట్ వాడినా కూడా తెచ్చిచ్చి మీ డబ్బులు మీరు తీసుకోండి అని చెప్తుంది. ఆలోచించండి, అలా చెబుతూ ఒక కార్పొరేషన్ దాదాపు 60+ సంవత్సరాలుగా 108 దేశాల్లో వ్యాపారం చేస్తుందంటే దాని బిజినెస్ మోడల్ కానివ్వండి, పీపుల్ కి ఆ కాంపెన్సేషన్ ఇచ్చే విధానం కానివ్వండి, కస్టమర్స్ కి ప్రొడక్ట్ విషయంలో సాటిస్ఫాక్షన్ కానివ్వండి ఎంత గొప్పగా ఉండుంటది. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ అనమాట. ఓకే, సో ఇలా చూస్తే దీని టర్న్ ఓవర్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ మోర్ ఎవర్ వీళ్ళు ఎక్కడ ఒక షేర్ కానీ లేకపోతే ఎవరి దగ్గర లోన్స్ కానీ తీసుకోకుండా ఓన్ మనీతో బిజినెస్ చేస్తున్నటువంటి ఒక పెద్ద కంపెనీ. అలాంటి కంపెనీలో జాబ్ వస్తేనే ఎగిరి కుప్పలు ఏంటి గంతులేసేస్తాం. అలాంటిది పార్ట్నర్షిప్ వస్తే ఎంత బాగుంటుంది, అవునా కదా? డీలర్షిప్ డైరెక్ట్ డీలింగ్ కుదుర్చుకుంటున్నాం. అమెజాన్ ఎలా అయితే నైక్ ఇప్పుడు టీ-షర్ట్ లేదు, నైక్ తో డీల్ కుదుర్చుకుంది. అలా ఇక్కడ కొద్దిమంది అనుకుంటారు ఆమ్వే బిజినెస్ అని. సారీ అండి, ఇక్కడ ఎవరు ఒకవేళ మీరు ఏమైనా గతంలో మీరు ఆమ్వే బిజినెస్ చేస్తుంటే వీ డోంట్ నో, బట్ ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ లో మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా దే ఆర్ నాట్ డూయింగ్ ఆమ్వే బిజినెస్ అండి. వాళ్ళ బిజినెస్ ప్లాట్ఫామ్ కి ఆమ్వేని వాడుకుంటున్నారు. అదే మీకు కూడా నేర్పిస్తారు.
అర్థమవుతుందా? ఆంబే బిజినెస్ మంద కాదు, దాని ఫౌండర్స్ది, వాళ్ళు చేసుకుంటారు, దాని ఎంప్లాయీస్ చేసుకుంటారు, మనం ఏమి చేయం. మనం ఇప్పుడు నాగేశ్వరరావు సరిత అనే మా ప్లాట్ఫామ్ కోసం నాకు సమ్ ప్రొడక్ట్స్ సప్లై చేసే సమ్ డీలర్స్ కావాలి, నాకు బయట ఎవడు నన్ను ఊరికి పిలిచి ఇచ్చేవాళ్ళు లేడు, అలా ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి నా తరపున అకౌంట్స్ చేసి నా తరపున కస్టమర్ కేర్ సెంటర్స్ పెట్టి నా తరపు అన్ని రిస్కులు తీసుకుని అన్ని హెడేక్స్ తనుపడి వ్యాపారం నన్ను చేసుకోమని చెప్పే ఒక అద్భుతమైన ఆపర్చునిటీ నా మెంటర్షిప్ ద్వారా నాకు దొరికింది. కాబట్టి దాన్ని నా ప్లాట్ఫామ్ కోసం వాడుకుంటున్నాం తప్పితే మేము ఎక్కడ ఆంబే బిజినెస్ చేయట్లా. మీరు ఎవరన్నా అలా అనుకుంటే దట్ ఈస్ మిస్టేకేనండి 100%. ఓకేనా? రైట్. చూడండి, ప్రపంచంలో అంతటా ఉందండి ఇది, మీరు ఎక్కడన్నా సరే చేసుకోవచ్చు. ఇదేమి గల్లీలోనో లేకపోతే మనం ఉన్న ఏరియాలోనే కాదు. ఇందా చెప్పాను కదా, మీరున్న ఏరియాలో మీ బంధువుల స్నేహితులతో ఉండి మీరు వరల్డ్ వైడ్ గా ఎక్కడైనా సరే మీరు అసెట్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పాం. అదే ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే, ఇక ఇండియాలో చూస్తే దీని ఆపరేషన్స్ 1998లో స్టార్ట్ అయింది, అంటే 20+ ఇయర్స్ నుంచి 22 ఇయర్స్ నుంచి ఉంది. అండ్ రియల్ గా ఇప్పుడు దీని టర్న్ ఓవర్ చూస్తే ఇండియాలో 2000 కోట్లు దాటి 2500 కోట్ల పైన రన్ అవుతా ఉంది. అండ్ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ 180+ ప్రొడక్ట్స్ మనకి ఇప్పుడు ప్రెసెంట్ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇగో పక్కన మీకు కనిపిస్తుంది కదా, తమిళనాడులోని మదురైలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, అక్కడే తయారవుతాయి. అండ్ ఇది మేక్ ఇన్ ఇండియా అండ్ మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాలో ఉంది. కేవలం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి 600 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. అంటే ఇక్కడ ఎంత పెద్ద బిజినెస్ చేయడానికి రెడీ అవుతుందో చూడండి. ఇప్పుడు ప్రజెంట్ డిజిటలైజేషన్ కోసం మళ్ళీ దగ్గర 150 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసింది. అండ్ ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ కోసం 100 కోట్లు ఇన్వెస్ట్ చేస్తా ఉంది. అంటే వీళ్ళు ఇంకా వచ్చి 22 ఏళ్ళైనా ఇంకా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారంటే వీళ్ళ వ్యాపారం ఎంత, వీళ్ళ విజన్ ఎన్ని వందల సంవత్సరాలకు ఉందో ఒకసారి ఆలోచించండి. అలాంటి ఒక వండర్ఫుల్ కార్పొరేషన్ తోటి మనకి డీల్ కుదరటం అంటే అది మామూలు విషయమా? బట్ దట్ సింగిల్ పైసా ఇన్వెస్ట్ చేయకోకుండా, దట్ ఈస్ ద గ్రేట్నెస్. అదే అందుకోసం మేమంతా చాలా హ్యాపీగా ఉంటాం అనమాట. అండ్ వీళ్ళు చాలా క్లీన్ ఎన్విరాన్మెంట్ చూస్తారు. ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్, ఎవ్రీథింగ్ గుడ్ అనమాట. అండ్ మోర్ ఎవర్ ఈ బిజినెస్ అంతా కూడా డిజిటల్ టెక్నాలజీ ద్వారానే చేసేస్తాం. ఇందాక చెప్పాను కదా, మీరు బి క్వాడ్రెంట్ లోకి రావాలంటే ఒక మొబైల్ ఫోన్, దాని స్మార్ట్ ఫోన్, దానికి ఒక నెట్ ఉంటే సరిపోతుందని చెప్పాం కదా. దాని ద్వారా మీరు ట్రైనింగ్స్, మీ ప్రొడక్ట్ ఆర్డర్స్, మీ రిజిస్ట్రేషన్స్, మీ బిజినెస్ ఎక్స్పాన్షన్ అన్నీ కూడా డిజిటల్ టెక్నాలజీ ద్వారానే చేసుకుంటారు. అదంతా ఎలా ఏంటి అనేటువంటిది మీరు మీ ఎంగేజింగ్ పార్ట్నర్ ద్వారా తెలుసుకుంటారు. ఓకే, ఇకపోతే ఇందులో సమ్ ప్రొడక్ట్స్ ట్రాన్సాక్షన్స్ ఉంటుందని చెప్పాం కదా. సో నథింగ్ టు వర్రీ, ఇవేమి డోర్ టు డోర్ తిరిగి అమ్మేటువంటివి కాదు. బట్ ఏమేమి ఉంటాయి అనేది జస్ట్ ఒక లిటిల్ ఓవర్వ్యూ 2 to 3 minutes మా వైఫ్ ఇస్తారు. ఎందుకంటే మా ఇంట్లో వాడే, మా ఇంట్లోనే కాదు ఎవరింట్లో అయినా వాడుకునేటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా లేడీస్ యొక్క ఛాయిసే ఎక్కువ ఉంటుంది. కాబట్టి తన ఛాయిసే కాదు, చాలా అద్భుతమైనటువంటివి. మా అందరి ఆరోగ్యాన్ని, మా కుటుంబం ఆరోగ్యాన్ని అంతా కూడా తను తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మేమంతా హ్యాపీగా ఆరోగ్యంగా ఈ ప్రొడక్ట్స్ వాడుతూ ఉన్నాం. కాబట్టి వాటి గురించి నాకంటే తను బాగా చెప్పగలిగింది. కాబట్టి ఐఎమ్ ఇన్వైటింగ్ మై వైఫ్ సరిత. థ్యాంక్ యూ సార్. ఇందులో నేను బిఫోర్ బిజినెస్ సివియర్ సయాటికా ప్రాబ్లంతో బాధపడేదాన్ని. చాలా హాస్పిటల్స్ తిరిగాను. నాకు తెలిసి ఒక 2-3 lakhs వరకు కూడా నేను ఖర్చు పెట్టాను. కానీ అప్పటి వరకే ఉండేది అది. ఎప్పుడైతే మేము ఇందులోకి వచ్చాక చెప్పారని మా కామన్ ఫ్రెండ్స్ అన్నారు కదా, అప్పుడు చూడమ్మా నువ్వు సఫర్ అవుతున్నావు కదా, ఇందులో న్యూట్లైట్ అండ్ ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయని చెప్పేసి న్యూట్లైట్ను కొన్ని హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఇచ్చారు. నేను ఇందులో ఈ న్యూట్లైట్ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత నేను ఒక 2 years సఫర్ అయిన ప్రాబ్లమ్ని నేను ఒక 15 days లోనే నాకు రిలాక్స్ కనిపించింది, హాయిగా పడుకోగలిగాను. అప్పుడు నాకు ఈ ప్రొడక్ట్స్ మీద చాలా నమ్మకం ఏర్పడింది. ఓకే, నాలాగా సఫర్ అయ్యే వాళ్ళు, హెల్త్ ప్రాబ్లమ్స్ బాధపడే చాలా మంది ఉన్నారు, అలా హెల్ప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇంకా నేను బిజినెస్ కంటిన్యూ చేశానండి. ఇందులో న్యూట్లైట్ అనేది వరల్డ్ లో నెంబర్ 1 కంపెనీ ఇది. ఇందులో వచ్చేసి ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ అండి. ఇదేంటంటే ఇప్పుడు మహావీర క్యాన్సర్ హాస్పిటల్లో దీన్ని పేషెంట్స్ కి డైలీ ఇస్తున్నారు. ఇది మనం భూమి మీద మనకి ఏదైనా అమృతం ఉందంటే మనది ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్. ఇవే కాకుండా మోకాల నొప్పులకి, తర్వాత హార్ట్, కొలెస్ట్రాల్, షుగర్, బీపీ, అన్ని రకాల మల్టీవిటమిన్స్ మన పెద్దవాళ్ళకి సపరేట్ ఉంటాయి, కిడ్స్ రేంజ్ ఇవి ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ గా ఉంటాయి. ఇవి ఏమి కూడా ఓన్లీ ఫుడ్ సప్లిమెంట్స్, ఇవి మెడిసిన్స్ కాదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వీటి ద్వారా ఉండదు. అంతేకాకుండా బ్యూటీ
ఇప్పుడు లేడీస్ జెంట్స్ అందరు కూడా మంచిగా రెడీ కావడానికి ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇందులో ఆర్టిస్ట్ అనేది ఇది కూడా వారిలో నెంబర్ 1 ఇది. ఇందులో కూడా ఏంటంటే బ్యూటీకి వస్తే మనం 18 ఇయర్స్ వరకు ఒకటి, తర్వాత యాటిట్యూడ్ అని, 25 ఇయర్స్ నుంచి ఆర్టిస్ట్ అని, 40 ఇయర్స్ యూత్ ఎక్స్టెండ్ అని, ఇలా ఏజ్ వైజ్ గా ఇది ఏంటంటే మామూలుగా బ్యూటీ అంటే అందంగా కనబడడం కాదండి. ఇదేంటంటే మన స్కిన్ హెల్త్ అనేది కాపాడుతుంది. అంతేకాకుండా ఇంకా మెయిన్ వచ్చేసి మినీ అట్మాస్ఫియర్ మినీ, ఇది ఇప్పుడు ప్రతి ఇంటిలో కూడా ఇది కంపల్సరీ ఉండాలి ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో. ఇది ఏంటంటే ఇది 0.0024 మైక్రాన్ విత్ 99.99 అన్నిటిని కూడా ఇది క్యాప్చర్ చేస్తుంది. తర్వాత కార్ డ్రైవ్ అని ఉంటుంది. ఇది మనకు తెలియకుండానే మన కార్లో మన డాష్ బోర్డ్ పైన సీట్స్ పైన కూడా అన్నిట్లో చాలా కెమికల్స్ ఉంటాయి. ఇవాళ ఇది అలాంటి వాటిని అన్నింటిని కూడా ఇది క్యాప్చర్ చేస్తుంది. తర్వాత వచ్చినట్లయితే పర్సనల్ కేర్ అంటే మనం మార్నింగ్ లేచినప్పటి నుండి బ్రష్లు, పేస్ట్లు, షాంపూస్, బాతింగ్ సాఫ్ట్, జెంట్స్ కి తర్వాత మెన్స్ కి కావాల్సినవి అన్ని కూడా ఉంటాయి. తర్వాత మెయిన్ మన లేడీస్ కి మెయిన్ ఇక్కడ ఏంటి అంటే హోమ్ కేర్ అంటే మన పనంతా కూడా గిన్నెలు కడగడం, ఇల్లు, తర్వాత వాషింగ్ క్లాస్ ఉంటాయి కదా, ఇవి ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే మన పనిని సింప్లిఫై చేస్తాయి. అంటే ఎగ్జాంపుల్ గా బయట ప్రొడక్ట్స్ ఒక 2 అవర్స్ లో అయ్యే పని ఇందులో మనం ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ లోనే ఈ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత ఎక్సెస్ ఎనర్జీ డ్రింక్స్ అని మనం బయట పురుగుల మందులు కలిపిన థమ్స్ అప్, స్ప్రైట్లు తాగుతున్నాము. ఈ ఎక్సెస్ డ్రింక్స్ అనేవి షుగర్ పేషెంట్స్ కూడా తాగొచ్చు. తర్వాత నాకు మెయిన్ ఇందులో ఒక నచ్చిన ప్రొడక్ట్ ఏంటిదంటే అప్సై ఐటీ అండి. ఇప్పుడు మనకి ఏంటి, మన దేశానికి రైతుల వెన్నుముక అంటాం కదా, ఇక్కడ ఎంత డెవలప్ అవుతున్నా రైతులకి న్యాయం జరుగుతలేదని అందరికీ ఉంది. మనం ఈ యొక్క ప్రొడక్ట్ రైతులకు అందించడం ద్వారా ఏంటిదంటే వాళ్ళ పురుగుల మందుల వాడకాన్ని తగ్గించి పంట దిగుబడిని వాళ్ళకి పెంచవచ్చు. తర్వాత ఇంకా అంతేకాకుండా మన బాడీ వెయిట్ కి సంబంధించి వావ్ అనే ఎక్సలెంట్ ప్రోగ్రామ్ ఉంది. తర్వాత కుకింగ్ సర్జికల్ స్టీల్ తో తయారు చేయబడి 30 ఇయర్స్ వారంటీతో కూడా వితౌట్ ఆయిల్ లేకుండా వండుకునే కుకింగ్ కూడా ఉన్నాయండి. ఇలా 180+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ యొక్క ప్రొడక్ట్స్ ను యూజ్ చేసుకుంటూ ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మనం బిజినెస్ రాకింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. చూసారు కదా, బిజినెస్ ఎక్కడ కూడా ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇవి తీసుకుపోయి మనం బజార్లో అమ్మాలని చెప్పేసి ఎక్కడా చెప్పలేదు. అలా కాదు. ఓకే, ఇకపోతే నెక్స్ట్ చూస్తే మనకు మెంటర్షిప్ ఇవ్వడానికి ఈ బిజినెస్ కి సపోర్టివ్ గా ఒక వండర్ఫుల్ వరల్డ్ క్లాస్ బ్రిట్ వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ మనకు ఉంది. ఎవరు ఉంటారంటే ఏదైతే ఇప్పుడు మనం మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఒక కాన్సెప్ట్, ఒక బిజినెస్ ని బిల్డ్ చేస్తున్నామో దాన్ని బిల్డ్ చేసి వరల్డ్ వైడ్ గా మల్టీ కరోడ్పతి అయినటువంటి వ్యక్తులందరూ కూడా ఇందులో ఉంటారు. వాళ్ళు ఎలా చేయటం ద్వారా అయ్యారు అనేది అంతా కూడా ఇక్కడ కోచింగ్ అండ్ మెంటర్షిప్ మనకి ఇస్తుంటారు. మొబైల్ యాప్స్ ఉంటాయి, ఆన్లైన్ రీసోర్సెస్ ఉంటాయి, బిజినెస్ కాన్ఫరెన్స్లు ఉంటాయి, స్ట్రీమింగ్ ఆడియో అండ్ వీడియోస్ ఉంటాయి. ఇలాంటి వాటి అన్నిటితో కూడా మనం చక్కగా ఎవరైతే మీ ఎంగేజింగ్ పార్ట్నర్ అండ్ లైన్ ఆఫ్ స్పాన్సర్స్ అందరూ కూడా మెంటర్షిప్ ఇస్తుంటారు త్రూ బ్రిట్ వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నమాట. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది, మీరు ఒకవైపు మీ ఎంగేజింగ్ పార్ట్నర్ యొక్క హెల్ప్ తోటి ఎలా మీరు బ్రిట్ వరల్డ్ వైడ్ సిస్టాన్ని, ఎడ్యుకేషన్ సిస్టాన్ని అంటే ట్రైనింగ్ అండ్ మెంటర్షిప్ని తీసుకోవాలి, అదేవిధంగా ఎలా ఆంబే నుంచి ప్రొడక్ట్స్ అండ్ కాంపెన్సేషన్ తీసుకోవాలి అనేటువంటిది నేర్చుకోవడం ద్వారా మీరు వర్క్ చేస్తారు. ఏం వర్క్ చేయాలి అంటే ఏం లేదు, వెరీ సింపుల్. ఇప్పటి వరకు మనకి రిటైల్ ఇందా చెప్పాం చాలా పవర్ఫుల్, మనకు అది లయబిలిటీ బయటకు పోయేది. అది ఇప్పుడు తెలుసు కదా 21వ శతాబ్దంలో 2.0 నెట్వర్క్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ కొద్దిమంది చదువుంటారు అక్కడక్కడ. అందులో ఏమని చెప్తున్నాడు, మన లయబిలిటీని ఏదైనా ఒక నెట్వర్క్ తో యాడ్ చేస్తే అది మనకి అసెట్ గా మారిద్ది. అలా ఇప్పటి వరకు మనం తెచ్చుకునేటువంటి రిటైల్ ప్రొడక్ట్స్ అన్ని మనకు లయబిలిటీస్ బయటకు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్ ఎక్స్ బ్రాండ్ షాప్ లో బదులుగా నీ ప్లాట్ఫామ్ లోనే మీరు కొనుక్కోవటం వల్ల అది మీకు లయబిలిటీ కాస్త మీకు ఇక్కడ ఒక అసెట్ గా మారిపోతుంది. సో అలా షాపింగ్ చేయటం నేర్చుకుంటారు ఇక్కడ. ఆ షాపింగ్ చేసినటువంటి దాన్ని మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్, మీకు ఏదైతే పీపుల్ నెట్వర్క్ ఉందో ఆ పీపుల్ నెట్వర్క్ దీన్ని ఎలా షేర్ చేయాలో అది కూడా నేర్చుకొని షాపింగ్ అండ్ షేరింగ్ చేయటం జరుగుతుంది. ఇలా చేయటం ద్వారా 3 to 5 years లో ఒక బిగ్ అసెట్ బిల్డ్ అయిపోతుంది అనమాట. ఓకే, అది జస్ట్ మీకు ఓవర్ వ్యూనే చెప్పాను కదా, డెప్త్ గా మీరు బిజినెస్ లో వెళ్లే కొద్ది నేర్చుకుంటుంటారు. ఓకే, ఇక డబ్బులు ఎలా వస్తాయి, కాంపెన్సేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఓకే ఇక్కడ ఇన్ డెప్త్ గా మీకు చెప్తే అర్థం కాదు కానీ మీకు సింపుల్ గా చెప్తాను, సాధ్యమైన సింపుల్ గా. ఇక్కడ మనం షాపింగ్, షేరింగ్ అండ్ లెర్నింగ్ చేయడం ద్వారా మనకి డబ్బులు వస్తుంటాయి. ఎలా వస్తాయంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్
మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకొని మీరు బిజినెస్లో హానరింగ్ పార్ట్నర్షిప్ ప్రిన్సిపల్స్ అన్ని కూడా ఓకే అయితే దెన్ యూ విల్ మీ బిజినెస్ లాంచ్ చేయడానికి సపోర్ట్ చేస్తారు. లాంచ్ చేసినప్పుడు ఫస్ట్ మిమ్మల్ని ఏమంటారంటే ఏడిఆర్ అంటారు. అంటే ఆంబే బిజినెస్ ని మీరు రిటైల్ చేసుకునేటువంటి వ్యక్తి అనమాట. డైరెక్ట్ గా రిటైల్ చేసుకునేటువంటి వ్యక్తిగా ఉంటారు. అంటే మీరు బయట మార్కెట్లు ఇప్పటి వరకు మీరు రిటైలర్ దగ్గర కొనుక్కొచ్చుకుంటున్నారు కదా, అలా మీరు రిటైలర్ గా ఉండి ఎంతమంది కస్టమర్స్ అయినా చూసుకొని కొనుక్కొచ్చుకొని అమ్ముకోవచ్చు. అలా అమ్మితే మళ్ళీ అది ట్రెడిషనల్ బిజినెసే కదా, మనకు దానివల్ల ఉపయోగం లేదు. మనం ఏమనుకుంటున్నాం, డైరెక్ట్ సెల్లర్ అవ్వాలనుకుంటున్నాం. ఆంబే కార్పొరేషన్ ఎలా డైరెక్ట్ సెల్లింగ్ చేస్తుందో అలా దాంతో డీల్ కుదుర్చుకొని మనం కూడా అలా చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తామంటే దానికోసం మీకు ఆ ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది తెలుసుకోవడం కోసం ఏం చేస్తారు కార్పొరేషన్ అంటే ఒక పద్ధతి ఉంది. మీరు రిటైలర్ గా కావాలంటే నేను కొనుక్కోండి అమ్ముకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ బిజినెస్ చేయాలంటే మీరు ఎలా బిజినెస్ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయడం నేర్చుకోవాలి. అసలు ఆ ఇంట్రెస్ట్ ఉందా లేదా, మీకు ఆ స్కిల్ మీరు నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారా లేదా అనే దానికి ఒక చిన్న ఏంటంటే ఓ పని చేయండి. మీరు స్టార్ట్ చేసిన తర్వాత మినిమం కనీసం ఒక 90 రోజుల్లో అయినా సరే మీరు ఒక 3 కస్టమర్స్ ని చూసుకొని వాళ్ళకి ఒక 500 రూపీస్ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయండి. 5,000 రూపీస్, 3 మీద కలిపి ఒక 5,000 రూపీస్ ప్రమోట్ చేయండి. దెన్ ఓకే, మీకు ఆ స్కిల్ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు, మీరు అలా ఇంట్రెస్ట్గా ఉన్నారని మేము యాక్సెప్ట్ చేసి మిమ్మల్ని ఒక చిన్న అసెస్మెంట్ టెస్ట్ పెడతాం. అది అటెంప్ట్ చేస్తే దెన్ యూ విల్ బికమ్ యాజ్ ఏ ఏడిఎస్ ఆంబే బిజినెస్ ని డైరెక్ట్ సెల్లర్ గా. నేను ఎలాగో మీరు కూడా అలా ఇంచుమించు ఒకటే డీలర్షిప్ లోకి వచ్చేస్తామని చెప్తుంది. ఇట్స్ గుడ్ థింగ్. అలా చేస్తున్నప్పుడు మీరు ఒక 10,000 రూపీస్ బిజినెస్ చేశారనుకోండి, అప్రాక్సిమేట్ గా మీకు ఒక ఇంత అమౌంట్ వస్తుంది. అలా మనం మళ్ళీ మనకలాగే కొద్దిమంది ఉంటారు కదా, వాళ్ళ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకునే వ్యక్తులు చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళు కూడా ఎవరైనా అసెట్ బిల్డ్ చేసుకోవాలి లేదా ఏదన్నా లుకింగ్ జోన్ లో, ఇప్పుడు నాకులాగా లుకింగ్ జోన్ లో ఉన్న వ్యక్తులు ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తాం, మళ్ళీ ప్రాసెస్ చేసి కొద్దిమందిని మన పార్ట్నర్స్ గా తెచ్చుకుంటాం. వాళ్ళు మీరు అంతా కలిసి ఒకవేళ ఒక 600 పాయింట్లు అంటే ఏమి కన్ఫ్యూజ్ కాకండి. మనది ఇంటర్నేషనల్ బిజినెస్ కాబట్టి ఒక్కొక్క దేశంలో కరెన్సీ ఒక్కొక్క పేరుతో పిలుస్తాం కాబట్టి యూనివర్సల్ కరెన్సీ లాగా దీన్ని పాయింట్ వాల్యూలో చెప్తాం. ఒక పాయింట్ వాల్యూ ఈక్వల్ టు 100 రూపీస్ అనుకుందాం, అది ఇంక్లూడింగ్ ట్యాక్స్ మన ఇండియాలో. అది సో ఒక 600 పివి అంటే ఒక 60,000 రూపాయలు బిజినెస్ చేస్తే దెన్ వీళ్ళకి పోయేటువంటి డిస్కౌంట్స్ అన్ని వీళ్ళకి పోగా మీకు వచ్చేటువంటి ఇన్కమ్ ఒక 4,320 రూపాయలు వస్తుంది. గుడ్ కదా. ఇప్పటిదాకా మనం ఇదే పని చాలా సార్లు చేసాం, అవునా? మనకు వేరే వాళ్ళకి రేటింగ్ ఇచ్చాం, రివ్యూస్ ఇచ్చాం, రిఫర్ ఏ ఫ్రెండ్ అన్నీ చేసాం. దానివల్ల మనకు డబ్బులు రాలా. 21వ శతాబ్ది వ్యాపారస్తులకి చాలా మందికి వచ్చింది. దాన్ని ఏమంటామంటే అన్పెయిడ్ ఎకానమీ అంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, పెయిడ్ అకౌంట్ గా మార్చుకుంటున్నాం. సో మీరు వాడుకొని మీకు నచ్చిన ప్రొడక్ట్స్ గురించి మీరు సేమ్ ఇక్కడ మీ ఫ్రెండ్ని రికమెండ్ చేస్తారు, మీరు దీనికి ప్రొడక్ట్ సూపర్ ఉందని స్టార్ రేటింగ్ ఇచ్చి వాళ్ళకి చెప్తారు. అదే పని ఇంచుమించుగా జరుగుతుంటది. ఇలా జరగటం వల్ల ఇక్కడ మీకు ఇంత అమౌంట్ వచ్చింది. బాగుందా లేదా? సో అన్పెయిడ్ అకౌంట్ ని పెయిడ్ అకౌంట్ గా మార్చుకుంటున్నాం. ఇట్స్ రియల్లీ ఆసమ్ అనమాట. అండ్ వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ లో భాగంగా వాళ్ళు కొద్దిమందిని ప్రాసెస్ చేసి తీసుకొస్తారు. వాళ్ళు కొద్దిమందికి అందరం కలిసి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి డబ్బులు సంపాదించి పెడతాం. అలా పెట్టడం వల్ల మీకు ఒక 26,000 రూపాయలు వస్తాయి. ఇక్కడ ఒక 2,40,000 టర్న్ ఓవర్ జరిగితే బాగుందా? వేరే వాళ్ళకి డబ్బులు తెచ్చి పెడితే మీకు డబ్బులు రావడం అనేది బాగున్నటువంటి విషయమా కాదా? అవునా? ఇప్పుడు మీ ఫ్రెండ్ మిమ్మల్ని ఇన్వైట్ చేసింది కూడా అందుకే. మిమ్మల్ని కనుక మీరు ప్రూవ్ చేసుకొని మెంటర్షిప్ ప్రోగ్రాంలోకి వచ్చి మీరు సీరియస్గా ఉండి ఇక్కడ మెంటర్షిప్తో హంబుల్గా ఉండి మెంటర్షిప్ ఇచ్చే ప్రతి విషయాన్ని మీరు యాక్షన్లో పెడితే మిమ్మల్ని రిచ్ చేస్తారు వాళ్ళు. అవునా? మిమ్మల్ని ఎందులో ఇరికియడానికి పిలవట్లా, మిమ్మల్ని రిచ్ చేయడానికి పిలిచారు వీళ్ళంతా కూడా. సో మంచి విషయం కదా. వీలైతే చప్పట్లు కొట్టండి మీ ఎంగేజింగ్ పార్ట్నర్కి, తను చేస్తున్న మంచి పనికి. ఓకే, రైట్. అండ్ 26,000 మంచి ఇన్కమ్ కాదా? చాలా పెద్ద ఇన్కమ్. ఎందుకంటే వాళ్ళు షాపింగ్ మాల్స్ లో అక్కడెక్కడ చూస్తున్నాను. నేను ఒక షాపింగ్ మాల్కి వెళ్తే అక్కడ అడిగితే ఎంత అంటే 7,000 రూపాయలట. టైమింగ్స్ అంటే 10 to 9 PM. అవునా కదా? సో మరి ఇక్కడ 26,000 రూపాయలు మీరున్న ఏరియాలో మీ ఫ్రెండ్స్తో ఉండి చక్కగా బాస్ లేకుండా ఫ్లెక్సిబుల్ టైంలో నేర్చుకుంటే, లేదు మీరు ప్రజెంట్ చేస్తున్న దాన్ని డిస్టర్బ్ చేసుకోకుండా రాజకీయాల మీద, మీడియా మీద, టీవీ దగ్గర పెట్టి టైం తీసి ఈ పని నేర్చుకోవడానికి మీరు టైం పెట్టి 26,000 సంపాదిస్తే మీకు ఆల్రెడీ అక్కడ ఒక 26,000 వస్తున్నాయి, ఇక్కడ ఒక 26,000, 52,000 వస్తే మీ లైఫ్ స్టైల్ ఎలా మారుతుంది? ఏమన్నా చేంజెస్ వస్తాయా రావా? చాలా చేంజెస్ వస్తాయి. అది విషయం మీకు కూడా తెలుసు. అది అండ్ ఇలా బిజినెస్ పెరిగి మీ బిజినెస్ టర్న్ ఓవర్ కనుక ఒక 10 lakhs అయితే దెన్ యూ విల్ రిసీవ్ 1,35,260 రూపీస్. ఇట్స్ వెరీ హ్యూజ్ అమౌంట్. అవునా కదా? ఈవెన్ పీజీలు చేసి పెద్ద పెద్ద సీనియర్ అకౌంట్స్ మేనేజర్స్ కి
అండ్ పెద్ద పెద్ద టీమ్ మేనేజర్స్ కూడా ఆ ఇన్కమ్ ఇవాళ రావట్లేదు, అవునా కదా? కానీ మీరు చూస్తారు తర్వాత హోమ్ మేకర్స్, స్టూడెంట్స్ అండ్ మామూలు ఏంటి ఎకడమిక్ బ్యాక్గ్రౌండ్ పెద్దగా లేనటువంటి వాళ్ళు కూడా ఆ అమౌంట్ ఎర్న్ చేస్తున్నటువంటి వాళ్ళని చాలా మందిని ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో మీరు చూడొచ్చు. బాగుంది కదా? సో ఇలా ఈ అమౌంట్ కనుక ఒక 1 year అంతా తీసుకుంటే ఇక్కడ కొన్ని నేమ్స్ ఉంటాయి, ఇందాక 3%, 6% చూసినట్టుగా. అలా ఒక 10 lakhs టర్న్ ఓవర్ జరిగితే వాళ్ళకి సిల్వర్ అని, అదే పొజిషన్ ఒక 12 months కంటిన్యూ చేస్తే వాళ్ళ ఫౌండర్స్ ప్లాటినం అని అంటారు. సో అలా జరిగితే ఒక ఫౌండర్ ప్లాటినం అన్ యావరేజ్ యాన్యువల్ ఇన్కమ్ ఎంతో తెలుసా? నియర్లీ 14 lakhs అండి. 14 లక్షలు. మీరు ఏం చదివితే మనం 14 లక్షల ప్యాకేజీలోకి వెళ్తాం ఒకసారి ఆలోచించండి. ఓకే, మీరు అవటంతో పాటుగా మీ టీంలో కొద్దిమందిని రిచ్ చేయాలనుకున్నాం కదా, అట్లీస్ట్ ఒక 3 families కి మీరు అలా సపోర్ట్ చేసి వాళ్ళు కూడా మీకులాగా ఫౌండర్ ప్లాటినం అయ్యేటట్టు చేస్తే దెన్ మిమ్మల్ని ఫౌండర్స్ ఎమరాల్డ్ అంటారు. అప్పుడు మీ ఇన్కమ్ దగ్గర 45 లక్షలు ఉంటుంది యాన్యువల్ గా. ఒకవేళ 6గురికి అలా హెల్ప్ చేశారనుకోండి, మిమ్మల్ని ఫౌండర్స్ డైమండ్ అంటారు. యాన్యువల్ ఇన్కమ్ దగ్గర 87 లక్షల నుంచి ₹1,00,00,000 ఆ పైన కూడా ఉంటుంది. నేను మినిమం అమౌంట్స్ యావరేజ్ ఇన్కమ్ చెప్తున్నాను. ఈ కాన్ఫరెన్స్ లో కూడా ఉన్నారు ఈ ఫౌండర్స్ డైమండ్స్, మీరు చూస్తారు డైరెక్ట్ గా అనమాట. ఇక్కడ ప్రతిదీ కూడా ఏదో మీకు సినిమాల్లో లాగా ఈ చిత్రంలో కథలు, సన్నివేశాలు, పాటలు ఎవరిని ఉద్దేశించినవి కావు అని చెప్తారు. అలా కాదు, ఇక్కడ మీకు చూపించే ఫిగర్స్, చెప్పే మాటలు, వ్యక్తులు అందరూ కూడా నిజాలు అనమాట. ఓకే, దానికంటే ఇది భిన్నమైనటువంటిది. ఓకే, బాగుందా లేదా? ₹1,00,00,000 ఒక 3 to 5 years లో ఆ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు మీ లెవెల్ ఆఫ్ అంబిషన్ బట్టి. నేను 3 to 5 అంటున్నానండి, 7 yearsకి వెళ్తే మాత్రం ఏమన్నా నష్టం ఉందా? ఏం లేదు కదా. సో గుడ్ అమౌంట్. కొంతమందికి ఏంటంటే కొంతమంది బయట చైను లింకులు చూసి మనం చేస్తే పైన వాళ్ళకి డబ్బులు వస్తాయి, అందుకే వీళ్ళు మన గురించి ఎంత బాగా మనల్ని ఏదో ఒక రకం తీసుకురావాలని చెప్తున్నారని అనుకోవచ్చు మీరు. సారీ అండి, ఎక్కడ కూడా నేను మిమ్మల్ని కన్విన్స్ చేసేటువంటి మాట ఎక్కడా కూడా మాట్లాడలేదు, మీకు అర్థమై ఉంటుంది. ఆ మాటకు వస్తే మిమ్మల్ని ఎవరైతే పిలిచారో ఎంగేజింగ్ పార్ట్నర్ వాళ్ళని మీరు కన్విన్స్ చేయాలి. మిమ్మల్ని వాళ్ళు తీసుకొని మీకు కోచింగ్ ఇచ్చి మెంటర్షిప్ ఇచ్చి వాళ్ళు మీకు తయారు చేయాలి కాబట్టి, అవునా? అందువల్ల ఇది అలాంటిది కాదు. మీరు కనుక ఈ రోజు కూడా బిజినెస్ లోకి వచ్చి మీ ఎంగేజింగ్ పార్ట్నర్ కంటే మీరు బాగా పనిచేస్తే తనకంటే కూడా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేనండి, నేను ఒక ఫౌండర్ ప్లాటినం ఒక 14 లక్షలు తీసుకుంటున్నా. నాకు 1 or 2 teams ఉన్నాయి. నాకున్న 1 teamలో మీరు యు ఆర్ ద వెరీ స్మార్ట్ గై, మీరు మెంటర్షిప్ కి ఇంకా హంబుల్ గా ఉండి బ్రిట్ వరల్డ్ వైడ్ సిస్టమ్ బాగా వాడుకున్నారు. అందువల్ల నాకంటే ముందు మీరు ఒక 3 families ని Q12 గా చేశారు, అంటే ఫౌండర్స్ ప్లాటినం గా చేశారు. దెన్ యూ ఆర్ కాల్డ్ యాజ్ ఎ ఫౌండర్స్ ఎమరాల్డ్. యువర్ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 45 lakhs. నేను మాత్రం 14 లక్షల్లోనే ఉన్నా, మీరు 45 lakhs తీసుకుంటున్నారు. బాగుందా? అండ్ మీ టీంలో ఇంకొక వ్యక్తి వచ్చారు, వాళ్ళు నాకంటే మీకంటే కూడా స్మార్ట్ అండ్ వెరీ హార్డ్ వర్కర్స్ అనుకుందాం. హార్డ్ వర్క్ ఏం లేదు, స్మార్ట్ వర్కర్స్ అనుకుందాం. వాళ్ళు ఎక్కువ మందికి బాగా హెల్ప్ చేసి ఎక్కువ మందిని రిచ్ చేశారు, 6గురిని. ఇప్పుడు వాళ్ళు ఫౌండర్స్ డైమండ్ అంటారు. వాళ్ళ దగ్గర 87 లక్షలు ఆ పైన ₹1,00,00,000 వరకు తీసుకుంటున్నారు. సో ఇప్పుడు ఏమర్థం అవుతుంది మీకు ఇందులో? ఏదో సామెత, ఏదో సినిమాలో డైలాగ్, ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టుగా, నువ్వు ఎప్పుడు వచ్చావు అన్నది కాదు, నువ్వు ఎంతమందికి హెల్ప్ చేస్తున్నావు, ఎంతమందిని రిచ్ చేస్తున్నావు అనే దాని మీద నీకు వచ్చేటువంటి ఇన్కమ్ ఆధారపడి ఉంది. అదనమాట ఇక్కడ. ఓకే, సో దిస్ ఈస్ ద బిజినెస్ లో మనకు వచ్చేటువంటి కాంపన్సేషన్ స్ట్రక్చర్. మరి ఇదేనా సార్ ఇంకేమన్నా ఉందా అంటే, మీ అందరికి బాగా ఇష్టమైంది ఇంకోటి ఉంది. అదేంటంటే నాన్ క్యాష్ అవార్డ్స్, ఫారెన్ ట్రిప్స్ అనమాట. సూపర్ డూపర్ ఫారెన్ ట్రిప్స్ ఉంటాయి, అన్ని కూడా ఫస్ట్ క్లాస్ రేంజ్, 5 star 7 star హోటల్స్ లో ఉంటుంది. ఇంటి దగ్గర బయలుదేరి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేదాకా మన జేబులోంచి లేదా మన పర్సులోంచి రూపాయి బయటకు తీయాల్సిన అవసరం లేకోకుండా ఒక కింగ్ క్వీన్ వస్తే ఎలా చూస్తారో అలా వండర్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ ఇయర్ అబుదాబి. ఓకే, యాక్చువల్గా కరోనా లేకపోతే ఆల్మోస్ట్ నిన్న సాయంత్రం చాలా మంది, ఇప్పుడు మీ ఎంగేజింగ్ పార్ట్నర్స్ లో వాళ్ళు కూడా చాలా మంది అబుదాబి నుంచి తిరిగి ప్రయాణంలో ఉండుండే వాళ్ళం. ఈ రోజు ముంబై ఎయిర్పోర్ట్ కి అట్లా వచ్చేవాళ్ళం మేము. కరోనా వల్ల జస్ట్ అది ఇంకొక 3-4 నెలలు పోస్ట్ పోన్ అయింది, అంతే, ఏం మిస్ కాదు, వెళ్తాము. ఓకే, అదే విధంగా కొద్దిమంది బ్యాంకాక్ పోబోతున్నారు. మా టీంలో కూడా కొద్దిమంది వెళ్తున్నారు. అండ్ పటాయా U30 అంటే 30 సంవత్సరాల లోపు ఉండి ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి అసెట్ ని క్రియేట్ చేసే పనిలో మెంటర్షిప్ లో ఉన్నటువంటి U30కి ఎక్స్ట్రా నాన్ క్యాష్ అవార్డ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఎందుకని 30 సంవత్సరాల లోపు అంటే కొద్దిగా అల్లరి చిల్లరికి ఏదో బాధ్యత లేకుండా తిరుగుతారు. కానీ ఇక్కడ మీరు బాధ్యత తీసుకొని కొద్దిమందిని డెవలప్ చేసే పని, కొన్ని జీవితాలకు హోప్ ఇచ్చే పని చేస్తున్నారు కాబట్టి ఎంకరేజ్మెంట్ గా మీకు ఇంకా చాలా బాగుంటది. సో కాన్ఫరెన్స్ లో ఎవరైనా U30 పీపుల్ ఉంటే యు ఆర్ సో లక్కీ అండి.
మాకంటే కూడా మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ ఇంకా బాగా ఉన్నాయి. అదేవిధంగా 6 ఫ్యామిలీస్ని సపోర్ట్ చేస్తే దే ఆర్ గోయింగ్ ఏంటి మీకు చెప్పాల్సిన లేదు, ఫిగర్ చూస్తేనే మీకు అర్థమైపోద్ది, న్యూయార్క్ సిటీ అనమాట. ఓకే, సో మరి ఎంత చెప్తున్నారు సార్, మనం ఏమైనా వెళ్ళొచ్చామా? అంతే కదా, అది కూడా చూస్తుంటారు. యా చూడండి, మేము కూడా వెళ్ళొచ్చాం. చెప్పాం కదా, మమ్మల్ని బిజినెస్ లోకి ప్రాసెస్ చేసి తీసుకొచ్చినటువంటి వండర్ఫుల్ కపుల్ దీస్ టూ అనమాట. ఈజ్ మిస్టర్ రవి గారు, పడిగల్ రవి గారు అండ్ వాణిశ్రీ మేడం అనమాట. వీళ్ళు మమ్మల్ని ప్రాసెస్ చేసిన విధానం తీసుకొచ్చి మమ్మల్ని ఎడ్యుకేట్ చేసి 4 ఏళ్లలో చూడండి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఫారిన్ ట్రిప్స్ తిరుగుతున్నారు. ఇకపోతే వీళ్ళు బిగినింగ్ లో నుంచి ఇప్పటి వరకు మా మెంటర్షిప్ ఇస్తుంటే బిజినెస్ ఇంత చిన్నగా కాదు చాలా పెద్దగా ఎలా చేసుకోవచ్చు అని నేర్పినటువంటి మా వండర్ఫుల్ మెంటర్స్ ఎవరంటే హీజ్ అనమాట వరప్రసాద్ గారు, ఫౌండర్స్ డైమండ్. చెప్పాం కదా, ఫౌండర్స్ డైమండ్ అంటే యాన్యువల్ ఇన్కమ్ దగ్గర 87 లక్షలు ఆ పైన ఉంటుంది. మీ బాస్కి నెలకు 1 లక్ష వస్తేనే మీతో కలిసి ఫోటో లేరు, అవునా కదా? కానీ మా ఈ ట్రిప్ అంతా కూడా మాతో ఉండి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ సరదాగా చిన్నపిల్లలాగా ఎంజాయ్ చేసామన్నమాట. అంత వండర్ఫుల్ కపుల్స్ అనమాట వరప్రసాద్ గారు అండ్ సూర్యకుమార్ గారు. ఓకే, బాగుంది కదా ఇస్తాంబుల్లో. అండ్ ఇక ఇలా వరప్రసాద్ గారు లాంటి మాలాంటి వాళ్ళని గ్లోబల్గా వేలాది మందిని మెంటర్షిప్ ఇచ్చి వాళ్ళ జీవితాలను మారుస్తున్నటువంటి అవర్ మెగా మెంటర్స్ సతీష్ రెడ్డి గారు అండ్ సుష్మా రెడ్డి గారు. సతీష్ రెడ్డి గారు నాసాలో చీఫ్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నారు. చూడండి, ఒక నాసా చీఫ్ ఇంజనీర్ ఏంటి బయట మనకు అపాయింట్మెంట్ ఇవ్వరు, కానీ యాజ్ ఎ మెంటర్ గా చూడండి. అండ్ మెంటర్ గా అక్కడ ఎంజాయ్, అక్కడ కలిసి ఏదో మాట్లాడటం కాదండి, మా మీద మాకున్నటువంటి కేర్ తో ఇండియా వచ్చి తెలంగాణ వచ్చి ఖమ్మం మా ఇంటికి వచ్చి మాతో 2 రోజులు ఉండి మేము బిజినెస్ ఎలా చేసుకోవాలని వండర్ఫుల్ మెంటర్షిప్ ఇచ్చి వెళ్ళారంటే ఇందులో ఎలా సపోర్టింగ్ ఎలా ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఓ ఎంజాయ్డ్ ఎలా అండి. ఎలా అంటే మళ్ళీ మేము ఒక్కళ్ళమే వెళ్తే అది గొప్ప విషయం కాదు కదా, మా టీంతో వెళ్ళాము. సో చూడండి, టీం అంతా మా మెంటర్స్ అండ్ మెగా మెంటర్స్ తోటి అందరం సరదాగా ఇస్తాంబుల్లో ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ అంతకు బిఫోర్ మేము సింగపూర్ వెళ్ళాము, ఫ్యామిలీ ట్రిప్ అండ్ యూనివర్సల్ స్టూడియోలో కానీ శాంటోస్ ఐలాండ్లో కానీ ఫుల్ ఎంజాయ్ చేసాం. అండ్ మేము ఒక్కళ్ళమే కాదని చెప్పాం కదా, మాతో పాటు మా టీంలో వాళ్ళని కూడా చాలా మంది తీసుకెళ్ళాం. అఫ్ కోర్స్ అదే విధంగా మీ ఎంగేజింగ్ పార్ట్నర్స్ కూడా కొన్ని ట్రిప్స్ వెళ్ళి ఉంటారు. ఈ రోజు నేను చూపిస్తున్నా కాబట్టి నా ఫోటోలు చూపిస్తున్నా, మీ ఎంగేజింగ్ పార్ట్నర్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి, అడగండి, వాళ్ళు కూడా ఫోటోలు చూపిస్తారు. చూడండి, ఒకవేళ ప్రజెంట్ వెళ్ళకపోయినా నో ప్రాబ్లం, వాళ్ళు కూడా ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఆఫ్ అయ్యారో పక్కగా అందరూ ఫారిన్ ట్రిప్స్ కు వెళ్ళే వాళ్ళే. ఓకే, సో ఇదండి. సో బాగుందా, డబ్బులకు డబ్బులు, అసెట్ కి అసెట్, అద్భుతమైన కేరింగ్ మెంటర్షిప్ అండ్ రిస్క్ లేకోకుండా ఒక అసెట్ ని క్రియేట్ చేసుకోవటం, ఆ అసెట్ ఫర్ ఎవర్ ఎప్పటికీ మనకి ఇన్కమ్ తెచ్చి పెట్టడం. అప్పుడు లైఫ్ ఎలా ఉంటుంది, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఫ్రీగా ఉంటుందా లేదా? లైఫ్ ఏంటి తరతరాలు ఎంజాయ్ చేసేదాన్ని ప్రతి ఇయర్ ఎంజాయ్ చేస్తుంటే ఎంత బాగుంటుందో చూడండి. సో దిస్ ఈస్ ద బిజినెస్ ఆపర్చునిటీ అండి. సో నెక్స్ట్ మీకు ఇంకేమన్నా ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ కావాలంటే దయచేసి మీరు ఏదో అందరికి ఒక అలవాటు ఉంది, గూగుల్లో వెతుకుతుంటారు వాట్ ఈజ్ అంబే అని, అక్కడ ఏదో వస్తుంది, దాన్ని చూసి మీరు మనసు. గూగుల్ అనేది సెర్చ్ ఇంజన్, ఇట్ ఈస్ నాట్ ఏ రీసెర్చ్ ఇంజన్ అండి. అది రైట్ ఆర్ రాంగ్ గా ఏమీ తెలవదు. నాగేశ్వరం మంచోడా చెడ్డోడా అని కొట్టండి వస్తుంది, జీ నాగేశ్వరం అని కొట్టండి జీ నాగేశ్వరం అని కూడా వస్తుంది. కానీ అక్కడ జీ కాకపోతే ఇంకొక ఎవరు నాగేశ్వరం పేర్లు అయితే ఉంటుంది కానీ ఎవరు వస్తారో తెలవదు. అలాంటి కాకుండా రియల్ గా మీకు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే అఫీషియల్ వెబ్సైట్స్ www.amway.in లో కానీ అదేవిధంగా www.britindia.com లో కానీ వెతుక్కోండి. అదేవిధంగా సోషల్ మీడియా టూల్స్ వచ్చేస్తే అఫీషియల్ వెబ్సైట్స్ ఉన్నాయి, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్, ఇలాంటి వాటిలో వెతుక్కోండి, మీకు మరింత సమాచారం వస్తుంది. నాకు తెలిసి మీరు అంత కష్టపడకుండా ఆల్రెడీ ఫీల్డ్ లో సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్న మీ ఎంగేజింగ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మీరు మరింత సమాచారం తెలుసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ ద బిజినెస్ ఆపర్చునిటీ. నేను ముందే చెప్పాను, ఐఎమ్ నాట్ ష్యూర్ ఇది మీరు అటెండ్ అయినంత మాత్రాన మీ ఎంగేజింగ్ పార్ట్నర్ మిమ్మల్ని తీసేసుకుంటారని, కానీ అలానే ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేయరు. మీరు అట్లీస్ట్ ఒక 60% మీరు సీరియస్ గా ఉన్నారని చూపించుకోగలిగితే దే విల్ సపోర్ట్ యూ 40%. దెన్ ఇలాంటి లైఫ్ స్టైల్ అంతా కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు, మీరు కూడా మంచి అసెట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. విష్ యూ ఆల్ ద బెస్ట్. బ్యాక్ టు కోస్ట్. థ్యాంక్ యూ సార్. లక్ష్మణ్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. Wonderful, Thank you for giving this great opportunity.
Yeah, wonderful, excellent అండి. బిగ్ రౌండ్ ఆఫ్ వర్చువల్ అప్లాస్ అండి టు నాగేశ్వరం, సరిత అండి. అండ్ కొత్తగా వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఈ సెషన్ లో ఉన్నారో వాళ్ళందరికీ చాలా క్లూస్ ఇచ్చారండి, హౌ టు చేంజ్ ద లైఫ్ నెక్స్ట్ 2 to 5 years లో. అండ్ అలాంటి సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఈ సెమినార్ హాల్లో ఉన్నారండి. విల్ బ్రింగ్ అప్ ఆల్ ద ప్లాటినమ్స్ అండ్ అబౌవ్ అండి, 1 by 1 అండి. ప్లీజ్ అన్మ్యూట్ అండి. కిరణ్ అండ్ మీనా, your name, profession and ఒక impact statement. Good evening, sir. Good evening, Andy. This is Meena Kiran. This is my profession from Srikakulam. Time money security single package దొరికే ఏకైక బిజినెస్ అండి ఇది. All the best. Good evening, Andy. Right, we are Meena and Kiran. Simple school teaching background. Right, it is a wonderful mentorship group. With this mentorship group, almost మేమైతే ఒక U-turn తీసుకున్నాము. రైట్, నాగేశ్వర గారు చెప్పినట్టుగా ఆ ప్లాన్ లో ఉన్నవి అన్ని కూడా పొందే అవకాశం అందరికీ ఉంది. ప్రొవైడెడ్ యూ హ్యావ్ టు క్వాలిఫై ఫర్ ద ఫర్దర్ స్టెప్స్ అండ్ దెన్ యూ కెన్ ఎంటర్ ఇన్ టు దిస్ mentorship group. Back to Lakshman గారు. Yeah, next Shravan and Sarita. Yeah, good evening everyone. Myself Sarita, I'm a homemaker. So wonderful opportunity చూపించారండి నాగేశ్వర అండ్ సరిత. సో జస్ట్ కొత్త వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా అనాలిసిస్ చేయకండి. ఈ బిజినెస్ ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావడానికి. కమెంట్ జాయిన్ us. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రావణ్ కుమార్ అండి. నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో జాబ్ చేస్తున్నా. మీకు ఎక్కడండి ఇక్కడ మనకు నాగేశ్వర గారు చూపించినటువంటి ప్లాన్ లో ఫ్యాక్ట్స్ ఒపీనియన్స్ చెప్పారు. ఒపీనియన్స్ నమ్మకండి, ఫ్యాక్ట్స్ నమ్మండి. మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వాళ్ళతో కూర్చొని మళ్ళొకసారి అపాయింట్మెంట్ తీసుకుని కూర్చొని డిసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. బ్యాక్ ద హోస్ట్. నెక్స్ట్ ఆంజనేయులు అండ్ మంజుల. గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు మంజుల ఆంజనేయులు ఫ్రమ్ కోదాడ్ అండి. నేను ఒక హోమ్ మేకర్ గా ఉంటూ ఈ బిజినెస్ ని బిల్డ్ చేస్తున్నామండి. మా మెంటర్స్ వచ్చేసి ఇప్పటి వరకు ప్లాన్ చెప్పిన నాగేశ్వర సార్, సరిత మేడం మెంటర్షిప్ లో ఉన్నామండి. ఇలాంటి మెంటర్స్ మాకు ఉన్నందుకు మేము చాలా హ్యాపీగా గాడ్స్ కి ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నామండి. మీరు కూడా చాలా లక్కీ అండి. ఈరోజు సార్ వాళ్ళ ప్లాన్ వినడం నిజంగా ఒక అదృష్టం అండి. మేము ఫ్యాక్ట్స్ నమ్మాము, కార్పొరేషన్ ని నమ్మాము, సిస్టమ్ ని నమ్మాము, గ్రేట్ లైఫ్ ని లీడ్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, అలాగే మీరు కూడా ఫ్యాక్ట్స్ నమ్మండి, టేక్ గుడ్ డిసిషన్. ఆల్ ద బెస్ట్. బ్యాక్ టు ద హోస్ట్. శ్రీనివాస్ అండ్ ధనలక్ష్మి. Good evening to all. Myself Srinivas Dhanalakshmi andi. I am a woman entrepreneur from Srikakulam. కొత్త వాళ్ళకి ఒకటే ఫ్రెండ్స్, మీ షాప్ ని మార్చండి, మీ లైఫ్ స్టైలే మారిపోద్ది. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ధనలక్ష్మి శ్రీనివాస్ అండి ఫ్రమ్ శ్రీకాకుళం. ఈ బిజినెస్ మేము ప్యాషన్ గా బిల్డ్ చేస్తున్నాము. ఈరోజు ఆసమ్ ప్రెజెంటేషన్ చేసిన నాగేశ్వర గారికి అండ్ సరిత మేడం గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం అండి. అద్భుతంగా ప్లాన్ ప్రెజెంటేషన్ చేశారు. రైట్, కొత్త వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి. రైట్, మీకు ఎవరైతే మీ ఎంగేజింగ్ పార్ట్నర్ ఇక్కడ ఈ మెంటర్షిప్ గ్రూప్ ఈ రోజు ఇక్కడ పరిచయం చేయబోతున్నారో, రైట్, వాళ్ళతో మీరు ఏం చేస్తారంటే మీరు బయట ఎవరైతే ఈ ఒపీనియన్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి కదా, మీరు ఒపీనియన్స్ తీసుకోకుండా ఫ్యాక్ట్ ఇక్కడ ఏది ఫ్యాక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫ్యాక్ట్స్ మీరు తీసుకున్నట్లయితే డెఫినెట్లీ సక్సెస్ అవుతారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బ్యాక్ టు మై హోస్ట్. Prasad and Jaya. Good evening friends. This is Jaya and Prasad from Vijayawada. By profession I am an engineer. Madam వచ్చేసి హౌస్ వైఫ్ అన్నమాట. సో ఇప్పటి వరకు మీకు ప్లాన్ ప్రజెంటేషన్ ఇచ్చిన సరిత నాగేశ్వరరావు గారి మెంటర్షిప్ లో చాలా అద్భుతంగా మేము ఈ అసెట్స్ ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ. డెఫినెట్ గా ఈ కాల్కి వచ్చినటువంటి న్యూ క్యాండిడేట్స్ అందరూ కూడా సక్సెస్ అయ్యేదానికి 100% ఛాన్స్ ఉన్నటువంటి ఆపర్చునిటీ అన్నమాట. సో ఫర్దర్ స్టెప్స్ లో మీరు క్వాలిఫై కండి. సో ఈ టీమ్ తోటి మీరు అసోసియేట్ అవ్వండి. డెఫినెట్ గా మీరు మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ ని, దానికి ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్ ఉపయోగించి నిరంతరం ఆదాయం వచ్చేటువంటి అసెట్ ని మనం ఎక్సలెంట్ గా క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. బ్యాక్ టు ద హౌస్. నెక్స్ట్ నాగయ్య అండ్ సుజాత. స్క్రీన్ లో ఉన్నారు క్యామ్. యూఆర్ అన్మ్యూటెడ్. నాగయ్య అండ్ సుజాత. Good evening friends. Myself Nagaya, a social worker from Nalgonda.
ఈరోజు ఎవరైతే నాగేశ్వరరావు గారు చెప్పినటువంటి ప్లాన్ చాలా అద్భుతంగా ఉన్నదండి. కొత్త వాళ్లకు అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా ఉంది. ఖచ్చితంగా అది అర్థమవుతుందండి. మీరు ఏదైతే ఇక్కడ ఫ్యాక్ట్స్ గురించి మీరు విన్నారో ఈ ఫ్యాక్ట్స్ మీదనే మీ ఫోకస్ అంతా చూడండి. ఒపీనియన్స్ మీద ఎప్పుడు కూడా పెట్టుకోబోకండి. ఎవరైతే ఏ రంగంలోనైనా సక్సెస్ కావాలంటే ఫ్యాక్ట్స్ మనకు తెలియాలి. ఇక్కడ కూడా మీరు మీ ఎంగేజింగ్ పార్ట్నర్స్ తో రేపు కూర్చొని మీరు మీ ఫర్దర్ స్టెప్స్ లోకి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ అండి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు సుజాత. ఈరోజు వండర్ఫుల్ ప్లాన్ చెప్పారండి నాగేశ్వరరావు సార్, సరిత మేడం. థ్యాంక్ యూ సార్. ఈ రోజు కొత్తగా కూర్చున్న వాళ్ళు చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే ఒక రోజు మేము కూడా ఇలాగే కూర్చొని భగవంతుడు మా మైండ్ ఓపెన్ చేసి బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఈ రోజు కొత్త వాళ్ళకు కూడా చాలా అదృష్టవంతులు. వండర్ఫుల్ ప్లాన్ విన్నారు. మీరు డెసిజన్ తీసుకొని మీరు బిజినెస్ బిల్డ్ చేసుకుంటే చాలా అదృష్టవంతులండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎస్వి నాయుడు అండ్ పార్వతి. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండి. ఎస్వి నాయుడు అండ్ పార్వతి ఫ్రమ్ అమలాపురం అండి, అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. ఎక్సలెంట్ ప్లాన్ చూపించారండి మన నాగేశ్వరరావు గారు, సరిత మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత ఏంటంటే ఫ్యాక్ట్ గురించి, ఒపీనియన్ గురించి చెప్పారు కదండి టీమ్ ప్లాన్ లో. ఏంటంటే ఫ్యాక్ట్, ఒపీనియన్ దేని మనం ఎటువంటి డెసిషన్ మనం తీసుకుంటాం అన్నది ఇంపార్టెంట్ అనమాట. నేను కూడా మీకులాగే క్వాలిఫై బిజినెస్ లోకి రావడం జరిగింది. ఈ మెంటర్షిప్ అనేటువంటి ప్రోగ్రామ్ లో గ్రో అవుతున్నాం అనమాట అండి. ఇఫ్ ఐ కెన్ డూ, యూ కెన్ డూ బెటర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వేణి అండ్ వెంకటేశ్వర్లు. Good evening to all of you. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఐ యామ్ వేణి అండి, హౌస్ వైఫ్. ఫ్రెండ్స్, ఈ ప్రొడక్ట్ వాడుకోవడం వలన మన హెల్త్ వస్తుంది. ఈ సిస్టమ్ ద్వారా మనకి గుడ్ అసోసియేషన్, గుడ్ కల్చర్, గుడ్ మేనర్స్ అన్ని వస్తాయండి. అంతేకాకుండా అవి మనకి, మన పిల్లలకి, ఆడపిల్లలకు కూడా నేర్పించవచ్చు. ఆల్ ద బెస్ట్. Next, any platinums, please raise your hand. Any platinums, founder platinums? Okay, next two successful organizations platinum will build chest వాళ్ళని Sapphire అంటారండి. Now I invite all the Sapphires and founder Sapphires. Please raise your hand. Okay. Next we'll go to the emeralds and all the emeralds who have successfully built platinum and above 3 organizations. Now I invite to unmute Dr. Chandrasekhar and Dr. Vijay Bharati. Yeah, good evening all. Myself, Dr. Chandrasekhar, and I'm R2 Cycle from Visakhapatnam. And friends, my opportunity of a busy, hectic life lo, గత కొన్ని సంవత్సరాల క్రితం చాలా హెక్టిక్ గా లైఫ్ ఉండి జీవితం ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. రౌండ్ ద క్లాక్ బిజీగా ఉంటున్న టైంలో ఈ ఆపర్చునిటీ మేము చూసాము. థ్యాంక్ గాడ్ ఆ రోజు మాకు బిజినెస్ అర్థమైందని అర్థం అవడం నిజంగా గాడ్స్ బ్లెస్సింగ్స్ అండి నిజంగాను. సో బికాజ్ ఆ ప్రాసెస్లో బిజినెస్ బిల్డ్ చేయడంలో కొంత టైం మేము వెనక్కి తెచ్చుకోగలిగాము. ఈరోజు మేము చెప్పాలంటే క్వాలిటీ టైం వైఫ్ అండ్ హస్బెండ్ చాలా చక్కగా స్పెండ్ చేయగలుగుతున్నాము. ఎందుకంటే సమ్ ప్రొఫెషన్లో వచ్చిన ఇన్కమ్ చాలా మటుకు బిజినెస్ వల్ల రిప్లేస్ చేయగలిగాం కాబట్టి సో అటువంటి గ్రేట్ లైఫ్ అందించడానికి మాకు అవకాశం వచ్చింది. ఫ్రెండ్స్, ఈరోజు మీకు బిజినెస్ చూసిన వెంటనే అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. అర్థం కాకపోతే మళ్ళీ స్టడీ చేయండి, మళ్ళీ స్టడీ చేయండి. బట్ డోంట్ మిస్ దిస్ స్పోర్ట్ ఫ్రెండ్స్. అది దిస్ ఇస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నిజంగా వాట్ ఎవర్ మైట్ బి యువర్ డ్రీమ్, ఎంత పెద్ద డ్రీమ్ ఏమైనా ఉండి, ఎంత పెద్ద గోల్ ఏమైనా ఉండి, త్రూ దిస్ ఆపర్చునిటీ ఇచ్చేయండి. థ్యాంక్ యూ. జాయిన్ అస్ అండి. బ్యాక్ టు ద గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, విజయ్ భారతి హియర్ అండి, డాక్టర్ బై ప్రొఫెషన్. ఫ్యాంటాస్టిక్ ప్లాన్ ప్రెజెంటేషన్ చేశారండి మన నాగేశ్వరరావు గారిని, సరిత. సో ఫ్రెండ్స్, ఇట్స్ ఎ సింపుల్ బిజినెస్ అండి, బట్ ఇట్ నీడ్స్ హార్డ్ వర్క్ అండి. హార్డ్ వర్క్ అంటే ఇప్పుడు మాకు ఒకటే అనిపించింది బిజినెస్లోకి వచ్చాక. మేము మెడిసిన్ చదివేటప్పుడు రోజుకి 24 గంటల్లోనే ఆల్మోస్ట్ 20 గంటలు చదివిన కొన్ని సంవత్సరాలు ఉన్నాయండి. అలాగా చదివిన తర్వాత వి బికేమ్ ఎంఎస్ చేసాము, ఎండి చేసాము, తర్వాత మళ్ళా కొంతకాలం జాబ్ చేయటం, అప్పుడు మాకు ఇన్కమ్ స్టార్ట్ అయింది. కానీ ఈ బిజినెస్ అలా కాదండి.
మీ మెంటర్తో మీరు చేపట్టుకొని అండ్ సిస్టమ్ ఫాలో అయితే అండ్ విత్ ఇన్ నో టైమ్ ఇందాక స్పీకర్ చెప్పిన 2 to 3 years లోని ఒక ఫెనామినల్ ఇన్కమ్ లెవెల్లోకి వెళ్ళిపోతారండి. ఆ ఇన్కమే కాకుండా మీకు ఏమైతే ఉందో ఫారెన్ ట్రిప్స్ అవనియండి, మంచి అసోసియేషన్ అవనియండి, ఫ్రెండ్స్ అవనియండి, ఇంకా ఇలాంటివి ఎన్నో మనీతో కొనలేని ఇందాక చూపించారు కదా డ్రీమ్స్ అండ్ వాల్యూస్, అవన్నీ కూడా ఈ బిజినెస్ లో పొందొచ్చండి. కానీ దీనికి జీరో ఇన్వెస్ట్మెంట్ అండి. బట్ దేర్ నీడ్స్ ఎ కమిట్మెంట్ అండ్ యువర్ డ్రీమ్ లెవెల్ అండ్ మీ మెంటర్షిప్ తో మీరు గట్టిగా ఉండాలండి. ఓకే అండి, విష్ యూ ఆల్ ది బెస్ట్. కమ్ అండ్ జాయిన్ us. నెక్స్ట్ టైంలో నాగేశ్వర సరిత. Okay, once again, good evening to all. Myself Sarita Nag from Khammam. చెప్పాను కదండి 4 years బిఫోర్ ఈ ఆపర్చునిటీ చూసాము. అందులో మేము ఫ్యాక్సే నమ్మాము. ఎందుకంటే మేము ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాలు చేసి మా సార్ చేసిన 20 year జాబ్ సర్వీస్ లో ఎక్కడ కూడా మీరు ఇలా చేస్తే ఇలా సక్సెస్ అవుతారు, మీరు ఇలా చేసుకుంటూ వెళ్ళండి, మీ ప్రాబ్లమ్స్ తీరుతాయని ఎవ్వరు కూడా చెప్పలేదు. ఓకే, మాకు ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మేము అనుకున్నాం చూద్దాం, మన ఫ్రెండ్సే కదా చెప్పేది, 2 to 4 years అంటున్నారు, నష్టమేముంది, లేకపోతే మన పాత జాబులు మనకు ఎలాగూ ఉంటాయి కదా అని చెప్పేసి మేము ఫ్యాక్ట్స్ నమ్ముతూ ఇందులో ఒక్కటే మాకు నచ్చింది, ఇందులో ఏం లేదు, మీరు కొత్తగా చేయాల్సింది సొంత తెలివితేటలు ఏమీ లేవు, నేర్చుకోవడము నేర్పించడం ఈ రెండే చెప్పారు. మాకు అది బాగా నచ్చి ఒక 4 years అండి అంతే. నేను లాస్ట్ ఇయర్ నేను నాకు అర్థమైపోయింది, నా జాబ్ లో నాకు 35,000-40,000 వచ్చేది, ఇందులో ఎంత వర్క్ చేసుకుంటే నాకు వస్తుందో నాకు అర్థమైపోయింది. దానికోసం నేను హడావుడిగా అసలు మా అమ్మాయికి అయితే నాకు బాధ అనిపించేది. ఇప్పుడు చిన్నప్పుడు ఏంటంటే నేను జాబ్కి వెళ్ళే టైంకి తనని లేసి రెడీ చేసి వెళ్ళిపోయేదాన్ని, నేను వచ్చే వరకు వెయిట్ చేయడం, అది తలుచుకుంటే ఇప్పుడైతే ఎంత హ్యాపీగా ఉందో. తన హయ్యర్ సెక్షన్కి వచ్చినప్పటికీ నేను ఇంట్లోనే ఉంటున్నాను, చాలా బాగుంది. తర్వాత ట్రిప్స్ విషయంలో అయితే మేము ఈ బిజినెస్ లోకి వచ్చాక మదురైకి వెళ్ళాను నేను ఫస్టే. నాకు అక్కడే ఇంకా ఏసీ ట్రావెలింగ్ అదంతా కూడా బాగా నచ్చింది. మా సార్ 20 years తన సర్వీస్ లో మాకు పాస్పోర్ట్ కాన్సెప్టే లేదు, ఏసీ ట్రావెలింగ్ అంటే కూడా ఆలోచిద్దామని ఒక్కసారి ఏమో 3rd AC లో తీసుకెళ్లారు అంతే. నేను ఈ బిజినెస్ లోకి వచ్చాక నెక్స్ట్ ఇయరే సింగపూర్ వెళ్ళాము విత్ మా అమ్మాయితో, డైరెక్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కించాను. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని ఒక ఐలాండ్ లో ఉంచారు. ఎక్కడ అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చినప్పుడు అయితే సింటోస్ ఐలాండ్ లో ఉంచారు, అది ఫుల్ ఎంజాయ్ చేశానంటే. ఇంకా నెక్స్ట్ ఇస్తాంబుల్ అయితే నేను ఎన్ని ట్రిప్స్ వచ్చినా కూడా అది మర్చిపోలేను, ఎందుకంటే అది నేను జాబ్ ఫ్రీ అయ్యాక వెళ్ళాను అన్నట్టు. బిఫోర్ జాబ్ లో ఉన్నప్పుడు మా ఆఫీసర్ నీకు అసలు పర్మిషనే లేదన్నారు. ఏమైతే జాబ్ ఉంటే చేస్తా లేకుంటలేదని ఇంకా రేపటి వరకు నాకు లీవ్ ఇవ్వలేదండి. ఇంకా నేను వెళ్ళిపోతా అని చెప్పేసి వెళ్ళిపోయాను నేను. చూడండి, అదే ఇస్తాంబుల్ అలా కాదు, ఫ్రీగా జాబ్ లీవ్ అయ్యాక వెళ్ళిపోయాను, చాలా ఎంజాయ్ చేశాను. తర్వాత ఏంటంటే అక్కడ మన లేడీస్ కి అంటే షాపింగ్ ఎప్పటికీ కూడా మన హస్బెండ్ ని అడగాలి కదా, ఇందులో బాధ లేదు, మనకి షాపింగ్ కూడా వాళ్ళు అమౌంట్ ఇచ్చేస్తారు, అంతా కూడా సూపర్ అండి. మన లేడీస్ మీద నేను చెప్తున్నా అన్ని రకాలుగా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఆల్ ద బెస్ట్. ఓకే, వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్. మళ్ళీ నా పేరు నాగేశ్వరరావేనండి. ఓకే, యా ఫ్రెండ్స్, విన్నారు కదా, ఆల్మోస్ట్ ఆల్ మనం ఏదో ఒక లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తున్నాం. ఈ లైఫ్ స్టైల్ని అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారా, ఎక్స్టెండ్ చేసుకుందాం అనుకుంటున్నారా, ఒకసారి ఆలోచించండి. చూడండి, మన కాన్స్టిట్యూషన్ కూడా ఇప్పటికి చాలా సార్లు అప్గ్రేడ్ చేశారు సమ్ అమెండ్మెంట్స్ తోటి. అదేవిధంగా అందరి చేతిలో ఉంటుంది ఇది మొబైల్. చూడండి, ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీడే అప్గ్రేడ్ చేస్తూనే ఉంటాం, అవునా? అప్డేట్ చేస్తుంటాము. నైట్ 2 o'clock 3 o'clock అట్లా టైం పెట్టేసుకుంటాం, ఆటోమేటిక్గా అప్డేట్ చేసుకుంటాం. అప్డేట్ చేసుకోకపోతే ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి, హ్యాంగ్ అవుట్ అయిపోయి వాడటానికి పనికిరాదు, అవునా కదా? ఓకే, సారీ టు సే, మీ లైఫ్ అప్గ్రేడ్ అయ్యి ఎన్ని రోజులు అయింది? మీ లైఫ్ అప్డేట్ అయ్యి ఎన్ని రోజులు అయింది? అదే మామూలు జాబ్ వచ్చినప్పుడు ఉన్న జీతంలో అయితే ఏదైనా ఒకటి మొదలు పెట్టినప్పుడు ఉన్న అదే లైఫ్ స్టైల్ ఉందా, అప్గ్రేడ్ అవుతూ వచ్చిందా? సో అలా చూసుకున్నప్పుడు మీ అప్గ్రేడ్ అవటం ఎక్కడ వరకు మీరు ఊహించుకుంటున్నారు? అలా మీరు కనుక కావాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ టు అప్గ్రేడ్ అవర్ లైఫ్ స్టైల్ అనమాట. ఓకే, వెల్కమ్ అండ్ జాయిన్ us. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. Before bringing up the international mega mentor and we'll call our founders diamond going EDC and thousands of people mentorship is the successful access build chesukune avakasam ichcharanడి. I invite Mr. Varaprasad and Surya Kumar with a thundering round of applause, sir.
థ్యాంక్ యూ లక్ష్మణ్. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సో వెరీ గ్రేట్ డే. అద్భుతమైన బిజినెస్ ప్లాన్ చూసాము. కంగ్రాచులేషన్స్ నాగేశ్వర గారు అండ్ సరిత, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక అద్భుతమైన పిచ్చ క్లారిటీ తోటి బిజినెస్ ఆపర్చునిటీ చూపించారు. సో ఐ థింక్ వచ్చిన వాళ్ళందరూ కూడా వెరీ వెరీ ఫార్చునేట్ పీపుల్. సో నా పేరు వరప్రసాద్ అండి. మేము కూడా నాగేశ్వర చెప్పినట్టుగా ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము మేము. ఓకే, తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జాబ్ ఒక 20 years జాబ్ చేశాను. ఆ టైంలో కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లంలో ఉండి ఈ బిజినెస్ ఆపర్చునిటీ టైంలో చూడటం జరిగింది. చూసిన తర్వాత చూడకముందు ఒక మైండ్ సెట్తో నేను ఉన్నాను. ఏదో స్కీమ్ ఏదో అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు లేదో అనేసి జస్ట్ ఇక వాళ్ళని ఏదో సాటిస్ఫై చేయడం కోసం వెళ్ళొచ్చేద్దామనేసి వెళ్ళాను. కానీ చూసిన తర్వాత నిజంగా ఐ షాక్డ్ అండి, వండర్గా ఫీల్ అయ్యా నేను. నాకు ఒకటే అక్కడ అర్థమైంది అక్కడ. సో ఇది ఒక పెద్ద బిజినెస్, ప్రపంచం మొత్తం కూడా ఈరోజు స్ప్రెడ్ అయ్యి ఉన్న ఒక అద్భుతమైన బిజినెస్. ఓకే, సో ఆల్మోస్ట్ ఒక 62 సంవత్సరాలు బిజినెస్ నుంచి 62 సంవత్సరాల నుంచి బిజినెస్ నడుస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎంతమంది అప్పటికి పుట్టారో నాకైతే తెలియదు ఈరోజు ఉన్న వాళ్ళలో. అంటే ఒక్కటి గమనించండి. సో మీరెవరూ పుట్టక ముందు స్టార్ట్ అయ్యి స్టిల్ ఎప్పటికీ నడుస్తుందంటే, ఓకే, సో 62 సంవత్సరాల నుంచి నడుస్తుందంటే ఇండియాలో కూడా ఒక 62 సంవత్సరాలు వీళ్ళు బిజినెస్ని నడపగలరా లేదా అనేది ఒకటి ఆలోచించండి. రైట్. రెండోది ఏంటంటే, సో అన్నీ కూడా వరల్డ్ క్లాస్ బిజినెస్, ప్యూర్ ఆర్గానిక్, ఎటువంటి కెమికల్ లేని ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు. ప్రపంచంలో టాప్ ర్యాంక్లో ఉండే ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడాను. ఓకే, ఈ ప్రొడక్ట్సే మనకి మాట్లాడతాయి చెప్పాలంటే. అటువంటి క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ని వీళ్ళు తయారు చేస్తున్నారు. వాటి ద్వారా మనం బిజినెస్ చేయబోతున్నాం. సో వీళ్ళ పేటెంట్సే thousands అబౌవ్ పేటెంట్స్ ఉన్నాయండి వీళ్ళకి. ఓకే, సో ప్రపంచంలో 2 అంకెలు దాటిన పేటెంట్ ఉన్న కంపెనీ లేదు. సో అటువంటిది 1000 అబౌవ్ పేటెంట్స్ ఉన్నాయి అంటేనే మనం ఆలోచించుకోవచ్చు. సో అలాగే దగ్గర 700 సైంటిస్టులు పనిచేస్తారు ఇందులోనూ. ప్రపంచవ్యాప్తంగా టాప్ వరల్డ్ R&B సెంటర్స్ ఉన్నాయి వీళ్ళకి. ఇండియాలోనే సో ఒక పెద్ద R&B సెంటర్ ఉంది, వరల్డ్లోనే టాప్ ర్యాంక్ గోల్డ్ రేటెడ్ ప్లాంట్ అది. సో అటువంటి ప్లాంట్ ఆసియా మొత్తానికి కూడా ప్రోడక్ట్ సప్లై చేయగలిగే కెపాసిటీ ఉన్న ప్లాంట్ ఇక్కడే ఉంది మనకి. సో చూడండి, వీళ్ళు ప్రపంచంలో హైయెస్ట్ మల్టా మిలియన్స్ తయారు చేసిన వన్ ఆఫ్ ది కంపెనీ. ఓకే, సో అటువంటి కంపెనీ ఈరోజు మన ముందు ఉంది. ఇది 62 సంవత్సరాల నుంచి బిజినెస్ పెరగడే కానీ తరగడం తెలియదు. దగ్గర 1,00,000 కోట్ల పైన బిజినెస్ ప్రయాణం చేస్తున్న కంపెనీ ఇది. సో అటువంటి కంపెనీ మన ముందుకు వచ్చింది, మనతోటి పార్ట్నర్షిప్ తోటి బిజినెస్ చేయాలనుకుంటుంది. సో ఈ బిజినెస్ ఉపయోగించుకొని ఇప్పటికే సో ప్రపంచంలో హైయెస్ట్ మల్టా మిలియనర్స్ తయారయ్యారంటే, అంటే ఒక ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ సంబంధం లేకుండా ఎప్పటికే తయారయ్యారంటే, సో ఇది మనకు కూడా ఉపయోగపడుద్ది అనేసి మేము అనుకున్నాము. మీరు కూడా అదే అనుకుంటారు అనుకుంటున్నాం మేము. రైట్. ఓకే, సో ఇది డెఫినెట్గా మనకి ఉపయోగపడి తీరే బిజినెస్. ఇందులో రిస్క్ లేదు, పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. సో వస్తే కొండ, పోతే నథింగ్, పోవడానికి నథింగ్ ఏమీ లేదండి. అటువంటి ఒక పెద్ద ఆపర్చునిటీ ఈరోజు మన ముందు ఉంది. మనం ఊహించని ఒక అవకాశం, మన లైఫ్ని మనకు కావాల్సినట్టుగా మార్చుకోగలిగే అవకాశం ఇది ఉంది. సో ఈ బిజినెస్ ద్వారా ఈరోజు మా లైఫ్ మారింది. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత 5 years తర్వాత ఐ రిజైన్ మై జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్. సో అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు, మేము జాబ్ రిజైన్ చేశారు, మా పిల్లలు చిన్నపిల్లలే. ఈ బిజినెస్ మీదే వాళ్ళని చదివించాము, పెంచాము, పెద్ద చేసాము, పెళ్ళిళ్ళు చేసాము. సో అటువంటి బిజినెస్ ఆపర్చునిటీ మీకుంది. సో ఇది మీరు కనుక దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటే, ఓకే, సో మేము అదే అనుకున్నాం. మేము ఈ బిజినెస్ బాగుంది కానీ నేను చేయగలను అనుకున్నాం. మాకు అక్కడ అర్థమైంది అంటే ఒక మెంటర్షిప్, బిజినెస్ సక్సెస్ అయిన వ్యక్తులు మనల్ని వదిలిపెట్టరు, ఇది ఒక ఫ్యామిలీ. సో ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత A to Z మనకి నేర్పుతారు. వాళ్ళు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎగ్జాక్ట్గా నేర్పుతారు. ఓకే, నేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండి పని చేయడానికి సిద్ధంగా ఉంటే వీ విల్ బికమ్ ఏ రిచ్ అండి, కోటేశ్వరులు అయిపోవచ్చు.
సో కష్టపడి పని చేస్తే మాత్రం గ్యారంటీగా 100% మనం సక్సెస్ అవడం గ్యారంటీ. సో మేమందరం ఈరోజు కొన్ని లక్షల మంది ఉన్నాం ఇక్కడ మీకు తోడుగాను. వెల్కమ్ టు దిస్ ఆపర్చునిటీ అండి. టేక్ వైజ్ డెసిషన్. ఆల్ ది బెస్ట్. బ్యాక్ టు నాని. Thank you, sir. Thank you very much. Next, I invite our mega mentor, all the way from Houston, and Mr. Satish Reddy and Sushma ma'am. So please unmute, sir. Thank you very much. నమస్కారం అండి, నా పేరు సతీష్ రెడ్డి. మేము హ్యూస్టన్లో ఉంటాము, మీ అండ్ మై వైఫ్. మై బ్యాక్గ్రౌండ్ అండి, నేను ఐఐటి మద్రాస్లో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసినాక అమెరికాకి వచ్చాను. అమెరికాలో I reached high levels in various companies. I worked at GM, Ford. I was the chief engineer for a vehicle program. BMW lo, I was head of safety engineering for a vehicle program. Audi lo, I was head of noise and vibration engineering there. Then I joined. Then at Lockheed Martin, I was head of the space shuttle return to flight program. And then today I'm chief engineer for a large engineering group at NASA at Johnson Space Center, Houston lo, and I lead a group of about 2,000 engineers and scientists with the mission to land astronauts on the moon in the next 4 years. So that's my background అండి. కానీ many years ago నేను ఇక్కడ అమెరికాలో ఆటో ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉన్నప్పుడు నా ఒక ఐఐటి క్లాస్మేట్ ఆయన పేరు శ్రీధర్ వచ్చాడు వన్ డే, అండ్ హీ వాజ్ ఆల్ ఎక్సైటెడ్. ఈ సైడ్ మనం అమెరికాకి ఎందుకు వచ్చాము అంటే, నేను అన్నా చదువుకోవడానిక అంటే, అన్నాడు చదివినాక మీరు జాబ్ చేస్తే జాబ్లో మీకు 0 డబ్బులు వస్తే మీరు జాబ్ చేస్తారా అంటే, నేను అన్నా నో. సో ఈ సైడ్ మనం డబ్బుల కోసం వచ్చాము ఇక్కడ. లెట్స్ బి క్లియర్, మనం జాబ్ చదువు కోసం చేస్తలేము, ప్రెస్టీజ్ కోసం చేస్తలేము, జాబ్ టైటిల్ కోసం చేస్తలేము, మనం డబ్బుల కోసం చేస్తున్నాం. సో దెన్ ఐ సెడ్ వెరీ ట్రూ, క్లియర్. So then he said, I met a group of entrepreneurs that have figured out how to create financial independence. So then again, tell me more. So what he introduced me to Chetan and Meeta Rastogini, my mentors, and Rajan Sangeeta Shan. And the more I learned about what they did and the systematic way in which they built it, the more excited I became. So ultimately, I wanted the results. Okay, and main thing is a lot of people join Amway. Most people that join Amway don't succeed. Okay, 95% failure rate undi. Okay, just like most people that write IIT entrance exam, వాళ్ళకు కూడా failure rate ఉంటుంది. Okay, 95%, maybe 99% IIT entrance exam రాస్తారు కదా, వాళ్ళందరూ ఫెయిల్ అవుతారు. ఓకే, కానీ ఎవరు క్వాలిఫై అవుతారు? ఎవరికి సరిగా కోచింగ్ ఉండి, సరిగా గైడెన్స్ ఉండి, సరిగా మెంటర్షిప్ ఉంటే వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. ఇదే బిజినెస్ కాదు, ఏ బిజినెస్ అయినా చూస్తే. ఓకే, ఎనీ బిజినెస్ యూ నీడ్ లిటిల్ బిట్ ఆఫ్ మెంటర్షిప్ టు సక్సీడ్. ఓకే, సో వాట్ వీ డిడ్ వాజ్, మేము ఒక సక్సెస్ఫుల్ రోల్ మోడల్ ఉండే మా మెంటర్స్, వాళ్ళ చేసిన బిజినెస్ ని మేము కాపీ అండ్ పేస్ట్ చేసాము. And we built a successful business. Okay, when I was 29 years old, I could walk away from my job. I can say Tata to being chief engineer at Ford, to retire. Okay, retirement is not a function of age, Andy. Retirement, మీరు ముసల్గా అయ్యి అంత ఎంట్రికలన్నీ తలగా అయ్యి పడిపోయినాకనే మీరు రిటైర్ కాకర్లేదు. You can go retired. Okay, మీరు తలుచుకుంటే through this mentorship program, మీరు within the next 2, 3, 4, 5 years low, you should be able to completely replace your income, replace all your expenses, create a lifestyle and retire if you are willing to work. Okay, and you are willing to learn. See, then I design parachutes for spacecrafts. So parachutes work best when they're open. Same thing, mind also works best when you're open. Okay, Nageshwara and Sarita garu did a great presentation. So దానిలో చెప్పారు, we work with a company called Amway. Okay, Amway చూడంగానే కొందరు అంటారు, oh, I know everything about Amway. I know all about Amway. Okay, my cousin brother's second cousin Amway లో ఉండే,
My grandfather was in Amway. Okay, my the person that my neighbor's mother-in-law was in Amway. Okay, ani మీరు చెప్పగలుగుతారు. Okay, Amway is not a secret. Okay, Amway has been in India for many years. కానీ ఈ Amway business లో understand about 5% of the people make a lot of money. Okay, how do they make the money? They build networks. Most people in Amway are building a self-employed business, S quadrant business. Kani, the people that build a B quadrant business, large networks. Okay, my wife is Sushma. She's a doctor, Andy. She was she had her own hospital in Telangana lo, Karimnagar district lo, and then Australia and New Zealand lo panchesindi. Then of course then she joined me, but the reason why మేమిద్దరం ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నాము, ఓకే, 10,000 రూపాయల కోసం చేస్తలేము, లక్షల రూపాయలు కూడా చేస్తలేము, కోట్ల రూపాయల కోసం చేస్తున్నాము. And for last many years we've been making that kind of income. Okay, and but the key thing is we teach people. It's a coaching class. Okay, మీరు మా mentorship group లో, so to join Amway all you have to do is go to the website and register. But to join our mentorship group, we are looking for quality standards. Okay, are you looking for, are you sincere? Okay, are you humble? Are you appreciative? Okay, are you smart? Do you make smart decisions? Lekunte let's say మీ husband or wife ఈ మీటింగ్ కి రాలేదు, వాళ్ళ అభిప్రాయం తీసుకొని మీరు డిసిషన్ తీసుకుంటారా? వాళ్ళు ఈ మీటింగ్ లో లేరు, వాళ్ళకి they don't know. So we want to see how smart you take decisions. Okay, and how hungry you are. మీరు నేర్చుకోవాలి, ఒక మనము ఏదైనా సాధించాలని మీరు ఎంత హంగ్రీగా ఉన్నారు. Okay, that's what we are looking for. If you are serious about it, there are enough mentors in this group. Okay, so many people మీరు చూసారు at the end, they have all these different levels where they qualify to make lakhs of rupees a month. People like Nageshwara and Sarita, great students of the business and fantastic implement kuda chesaru. Okay, we're very proud of them. Varaprasad and Sirukumari, terrific students of the business. And if you're a good student, you can become a good teacher. Okay, so if you're a candidate here, first time here, welcome. I'm sure you saw a lot of success here. Okay, I'm sure a lot of your understanding is a little bit different now about my business gurinchi, but you have to get with the mentors. మీ ఎంబడి పడరు, మీరు మీ coaches, మీ engaging coach, you have to go and ask them, tell me more, I'm hungry to know more, what should I do more? And వాళ్ళు ఏదైనా ఆడియోస్ వినండి అని ఇస్తే వినాలి, ఏదైనా ఇంకా మీరు to attend this meeting you probably read a book. Okay, మీరు వేరే బుక్స్ ఇస్తే మీరు చదవాలి. Show that, demonstrate that you're a good student, because if you're a good student you can learn and make good money. Okay, back to our wonderful host Lakshman. Thank you, sir. Thank you very much for a wonderful message. Next we come to the today's end of the session, and all the candidates next 48 hours 24 hours lo me engaging partners ఎవరైతే ఇన్వైట్ చేసి వాళ్ళ టైం తీసుకోండి. Maybe you'll be lucky to go to past the next year's meeting అండి. And we are ending today's session అండి, but few announcements అండి. Next 19th Saturday ఒక వెరీ మేజర్ ఈవెంట్ ఉన్నదండి. ఇట్స్ కాల్డ్ లాస్ట్ 1 year తాలూకా సక్సెస్ అంతా కూడా త్రూఅవుట్ ఇండియా సెలబ్రేషన్ జరుగుతాయి. ఆల్ ది డైమండ్స్ అండ్ అబౌవ్ ది Amway Corporate very big event is there from 5:30 onwards. దీనికి సెలబ్రిటీ సోను సూద్ also being invited, and very major event for promotion and for all the team. So we'll be cancelling the team evaluation for Saturday and we'll have the training after a couple of minutes for the same login you can join ట్రైనింగ్ వదిలే క్లోజ్ చేశారు. Yes sir. Okay, then we are ending this